మంచిది. మరి నేటి దిన వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాము. మనం అందరం కూడా లేచి నిలబడదాము. వాక్యం చదువుకుంటుండగా అందరము కూడా లేచి నిలబడి ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు సహోదరులు ఎవరైనా ముందుకు వచ్చి చదవాల్సిందిగా మనవి చేస్తున్నాను. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1-3 వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను సూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ప్రభు సహాయం కోరి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరొకసారి నీ పాదాల సన్నిధికి చేరి నీ సహాయం కోరుతున్నాను ప్రభువా. ముందుగా నాయన నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. నన్ను కేవలం ఒక పాత్రగా మీ నోటి బూరగా వాడుకోండి. చదవండి లేఖన భాగంలో ఆత్మీయ సత్యములను మాకు బయలుపరచండి నాయన. మరి ఇదిగో తండ్రి, నేటి దినం నుండి ప్రకటన గ్రంథం ప్రారంభిస్తుండగా ఇది ప్రారంభము ఆది నుండి మరి ఇది ముగించుకునేంత వరకు అంతం వరకు కూడా మీరే తోడయండి, నన్ను నడిపించమని మీ యొక్క ఆత్మశక్తితో నన్ను నింపమని బ్రతిమాలుకుంటున్నాను. అయ్యా, రిక్త హస్తాలతో వచ్చి మీ సహాయం కోరుతున్నాను నాయన. అయ్యా, అజ్ఞానిని నాయన మాత్రం ఏమాత్రం ఎన్నికలేనటువంటి వాడను ప్రభువా, కేవలము నీ యొక్క నోటి బూరగా వాడుకుని నాయన ఈ యొక్క ప్రకటన గ్రంథములను గొప్ప సత్యములను మాకు బయలుపరచమని బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. అయ్యా, మరొకసారి మా అందరికీ కూడాను వినగల చెవులు, చూడగల కన్నులు, గ్రహించే మనస్సును దయచేయమని అడుగుతున్నాను. రిక్త హస్తాలతో నీ సన్నిధికి వచ్చి సహాయం కోరుతూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఎంతమంది ప్రకటన గ్రంథాన్ని చదివారు? ఎంతమంది ప్రకటన గ్రంథం అంతా చదివేశారు? మొత్తం 20. అర్థం చేసుకోవటము, దాన్ని అనుసరించటము మనము చేయవలసినటువంటి పని. ప్రభు అదే చెప్తున్నాడు. దానికి మనం చదువుకుని, గ్రహించి, విని విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. దానిని మనం అనుసరించేటటువంటి వారంగా ఉండాలని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అంశాలు మనందరికీ కూడాను జరగబోయేటటువంటి కార్యాలన్నీ కూడా తెలియపరుస్తున్నప్పుడు అవగాహన చేసుకుని మన విశ్వాస జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకొని వెళ్ళాలి. సో చిన్న విషయం చెప్తాను చూడండి మీకు. ఒకవేళ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి అనేటటువంటి ఒక మాట మీరు విన్నారనుకుందాం, లేదా బట్టల ధరలు పెరగబోతున్నాయి, లేదా ఇతరత్ర మనం అనుదినము వాడుకునేటటువంటి వస్తువులు ఏవో పెరుగుతున్నాయి అన్నారనుకోండి, వచ్చే నెల పెరగబోతున్నాయి అన్నారనుకోండి, మీరు ఏం చేస్తారు? ఈ నెలే జాగ్రత్త పడటం మొదలు పెడతారు. చేస్తారా? చేయరాండి. శరీర సంబంధమైనటువంటి ఒక చిన్న అవసరత దాని యొక్క ధర పెరుగుతుందనగానే దానికోసం మనం చాలా జాగ్రత్తలు పడిపోతాం. చివరాఖరికి వర్షాకాలం సమీపిస్తుంది, ఉల్లిపాయల యొక్క ధర పెరుగుతుందనగానే ముందే మలక్పేట వెళ్ళి ఒక అరబస్తా తెచ్చుకుని పెట్టుకుంటాం. అవునా కాదా? అంటే అంత జాగ్రత్త పడలేం మనం అందరం కూడాను. మళ్ళీ మలక్పేట దాకా వెళ్తాం మార్కెట్కి, ఒక బస్తా ముందుగానే తెచ్చుకుంటాం. అంటే మరి ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి విషయాలు జరగబోతున్నటువంటివి ముందే మనం గ్రహించినట్లయితే, ఇంత ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు జరగబోయేవన్నీ కూడా ఇందులో ప్రస్తావించుంటుండగా మరి వాటిని చదువుకుని దానికి అనుగుణంగా మన ఆత్మ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలా? అవసరం లేదా? అవసరం ఉందా? చదివితే ఏంటంటే మనం చెప్పుకున్నప్పుడు ఇంకా సులువుగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది, మన జీవితంలో దాన్ని అవలంబించడానికి ఎంతో ఆస్కారం మనకి కలిగి ఉంటుందని మనం చూస్తున్నాం. సో కాబట్టి ఈ రోజున ఇంట్రడక్షన్ మాత్రమే చూద్దాం, జస్ట్ పరిచయము, దాని యొక్క మొత్తం పుస్తకం యొక్క అవుట్లైన్ని మనం ఈ రోజున ధ్యానిద్దాం. మొదటి విషయం ఏంటంటే ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి అత్యంత గొప్పతనాన్ని చూపించేటటువంటి పుస్తకం ఏదైనా బైబిల్ గ్రంథంలో మనకు ఉందంటే కనుక అది ప్రకటన గ్రంథమే. ఆయన అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని మనకి ప్రకటన గ్రంథం చూపిస్తుంది. మనమందరం కూడా కొలసీలకు రాసిన పత్రిక ధ్యానించాం. ఆ పత్రికలో కూడాను చాలా గొప్పగా రాయబడి ఉంటుంది. ఒకసారి తీసేయండి 1వ అధ్యాయం 15వ వచనం నుంచి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ మనం చూసినట్లయితే కనుక ప్రభువైన యేసుక్రీస్తు గురించి రాయబడి ఉంటుంది. ఈ పత్రిక ధ్యానించినప్పుడు కూడా మనం ఒక మాట చెప్పుకున్నాం, మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే కనుక, అద్భుత రీతిగా పత్రికల్లో ఏదైనా ఒక మాట ప్రభు గురించి గొప్పగా చెప్పింది ఉందంటే అది కొలసీలకు రాసిన పత్రికనే. ఎందుకంటే ఆయన పరిపూర్ణత, సంపూర్ణత ఇందులో మనకి కనపడుతూ ఉంటుంది. చూడండి ఏమంటాడు అక్కడ,
ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి ఉన్నాడు అని చెప్తుంది. తర్వాత సర్వ సృష్టికి ఆయనే ఆది సంభూతుడై ఉన్నాడని వాక్యం చెప్తుంది. ఆ తర్వాత ఏలయనగా ఆకాశమందున్నవి అవి ఎక్కడున్నవైనా సరే, ఆకాశమందైనా భూమి అందైనా, అవి దృశ్యమైనవైనా అదృశ్యమైనవైనా, అది సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారులైనా సరే, అందరూ ఎవరి యందు సృజింపబడ్డారని రాస్తున్నాడండి. అందరూ సర్వము కూడాను యేసుక్రీస్తునందు సృజింపబడ్డారు. తర్వాత సర్వమును యేసుక్రీస్తు ద్వారా ఆయనను బట్టే సృజింపబడ్డారని ఇక్కడ రాయబడతా ఉంది. మరొక గొప్ప మాట మాట్లాడతాడు చూడండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నటువంటి వాడు ప్రియులారా. అంటే ఆయన సృజింపబడినటువంటి వాడు కాదు, ఆయన సృష్టికర్తగా ఉన్నాడని మనకి ఇక్కడ అర్థం చేపిస్తున్నాడు. యేసుక్రీస్తు గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకేం మాట్లాడుతున్నాడండి, చదవండి. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే ఆధారభూతుడు. సంఘానికి ఆయనే శిరస్సుగా ఉన్నాడు. ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడైనటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే అది ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సో కొలసి పత్రిక ఒక రేంజ్లో ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎలివేట్ చేస్తూ వచ్చింది. కానీ ప్రకటన గ్రంథంలో ఇంకా గొప్ప ఎలివేషన్ని మనం చూస్తాము ప్రియులారా. ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ఎప్పుడూ కూడాను సిలువ దగ్గరే చూస్తూ ఉంటాం. అంటే నా కోసం మరణించాడు, నా కోసం దెబ్బలు తిన్నాడు, నా కోసం గాయాల పాలయ్యాడు, నా కోసం వీపు చీల్చబడింది, నా కోసం ఉమ్మివేయబడ్డాడు అని మనము ప్రభువుని కొనియాడుతూ స్తుతిస్తూ అక్కడితో ఆగిపోతాం. అక్కడితో ఆగిపోకండి, ఇదిగో అసలైనటువంటి విశ్వరూపం ఏంటో, అసలైనటువంటి ఆయన స్వరూపం ఏంటో చూడండి అని చెప్పి గ్రంథము విప్పి చూపించేది ఏదైనా ఉందంటే అది ప్రకటన గ్రంథం ప్రియులారా. ఎంతమందికి ఆసక్తిగా ఉంది ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని కన్నులారా చూడాలని? ప్రకటన ఈ యొక్క గ్రంథ ధ్యానములను మిస్ అవ్వకండి ప్రియులారా. అంత గొప్పగా యేసుక్రీస్తుని మనకి బైబిల్ గ్రంథం చూపిస్తుంది. ఆయనను చూద్దాం. మనము ఎలా చూస్తాము? మన మనోనేత్రములతో, ఆత్మ సంబంధమైనటువంటి కన్నులతోటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఈ ప్రకటన గ్రంథంలో చూద్దాము. అది మొదటి విషయము ప్రియులారా. రెండవ అంశం ఏంటంటే, ప్రకటన గ్రంథంలో ఆల్రెడీ జరిగినటువంటి అంశాలు ప్రస్తావించబడ్డాయి. ఒకటి జరిగినవి, ఒకటి జరుగుతున్నవి, ఒకటి జరగబోయేవి. మూడు అన్నమాట. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మూడు సందర్భాల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఇందులో మనకి ప్రస్తావించబడి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం చూస్తే కనుక యేసుక్రీస్తుని, ఇంకో మాట గుర్తుపెట్టేసుకోండి, ప్రకటన గ్రంథము మనకి స్ట్రైట్ ఫార్వర్డ్గా సీరియల్గా ఐటమ్ తర్వాత ఐటమ్, లేకపోతే ఇది జరిగిన తర్వాత ఇది జరుగుతుంది, ఇది జరిగిన తర్వాత ఇది జరుగుతుంది, ఒక సీక్వెన్స్లో మాత్రం లేదు. ఓవర్లాప్ అవుతుంది, ముందు వెనక అవుతూ ఉంటుంది. సో అది కూడా నేను మీకు అర్థం చేపిస్తూ ఉంటాను వెళుతున్న కొద్దీ కూడాను. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముందు వెనక ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సరే, సో ఇక్కడ జరిగినప్పుడు చూస్తే కనుక వధింపబడినటువంటి గొర్రెపిల్ల, ఆయన ఎప్పుడు వధింపబడ్డాడు? 2000 సంవత్సరాల క్రితమే వధింపబడ్డాడు. సో పాస్ట్కి సంబంధించినటువంటి విషయాలు మనకి ఇక్కడ కనపడతా ఉంటాయని మనం చూడవచ్చు. అదేవిధంగా సంఘములను గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. సంఘముల గురించి అంటే అప్పుడు ఆ రోజుల్లో ఈ ఉత్తరాలు రాసినప్పుడు ఆ సంఘాలు ఏ పరిస్థితిలో ఉన్నారో అని చెప్పి పాస్ట్కి సంబంధించిన విషయాలు మనకి రాయబడి ఉంటాయి. ఆ తర్వాత మనం చూస్తే కనుక జరుగుతున్నటువంటి అంశాలు మనకి ఇందులో ప్రస్తావించబడి ఉంటాయి. సో వాటిని మనం గ్రహించగలగాలి. ప్రకటన గ్రంథంలో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న పరిస్థితులన్నీ చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ఇచ్చినటువంటి సూచనలన్నిటిని కూడా ఎదురుగా పెట్టుకున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, ఓకే, ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా అంత్యకాలంలో జరగవలసినటువంటి సూచనలే మనకు అన్నీ కూడా కనపడుతున్నాయని చెప్పి మనం చూస్తాం. మీరు భూకంపాలను చూస్తారు, యుద్ధం గురించి సమాచారం వింటారు, లేకపోతే అల్లకల్లోలమైపోతుంది, జ్ఞానం అధికమైపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది. ఇవన్నీ కూడాను ఈ రోజుల్లో మనం చూస్తున్నామో చూడట్లేదా అండి? అసలు ఎప్పుడు ఎన్నడూ చూడనటువంటి విపత్తులు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎన్నో రోజులుగా మీరు చూడండి, ఒకవేళ వర్షం పడుతుంది, అతి బీభత్సంగా పడుతూ ఉంది వర్షం. ఒకవేళ ఏదైనా వరద వచ్చిందంటే కనుక మొత్తం కొట్టుకుపోయేటటువంటి పరిస్థితులు ఇప్పుడు వెయ్యినాడులో వస్తున్నటువంటి ఆ యొక్క చూడండి ఎంత భయంకరంగా ఉందో. మనుషులందరూ కూడా కూరుకుపోయినటువంటి పరిస్థితి. అటువంటివి ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు. వరదలు వచ్చినాయంటే కూడాను ఆ వరదల్లో కూడాను మనుషులు నివాసం చేసేవారు. ఆ ఇంటికి సజ్జా ఏదైతే ఉందో ఆ సజ్జాలో కూర్చుని వాళ్ళు ఇచ్చినవన్నీ భోజనాలు అవి తింటూ అక్కడే ఉండి వరదలు తగ్గిపోయాక కిందకు వచ్చేసేవారు. సో అటువంటి వరదలు మనం చూసాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క వరదలు ఏవైతే ఉన్నాయో అసలు మనకు ఊహకు అందనటువంటివిగా మనకి కనపడుతున్నాయి. అంటే ప్రకృతి యొక్క ఈ వైపరీత్యాలన్నీ కూడాను జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతాయని ఎప్పుడు చెప్పారు ప్రభువు? ముందే చెప్పారు. సో రానున్న దినాల్లో ఇవన్నీ జరుగుతాయని చెప్పారు. ఇప్పుడు మనం అవి కళ్ళారా చూస్తున్నాము. సో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడాను మనకి కళ్ళకు కట్టినట్టుగా కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి నేషన్ గురించి కూడా బైబిల్లో ప్రస్తావిస్తాడు.
అంటే ఏ రాజ్యంలో ఎవరుంటున్నారు, వీళ్ళందరూ కలిసి ఏం జరగబోతుంది, ఈ రాజ్యాలన్నీ ఏలుబడి చేయించున్నప్పుడు ఈ విశ్వాసులకి ఏం జరుగుతుందని ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడతాడు. అంత మాత్రమే కాకుండా జరగబోయేటటువంటి విషయాలు ఎన్నో ఇందులో రాయబడి ఉన్నాయి. అంటే రానున్న దినాల్లో జరగబోయే విషయాలు అని మనం ఒక్కసారి అనుకున్నట్లయితే ప్రియులారా, అపవాది యొక్క అంతమును మనం చూడగలము, సంఘము ఎత్తబడటం మనం చూడగలము, ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి అంతటిని కూడా లయపరచడం మనం చూడగలము, కొత్త ఆకాశము కొత్త భూమిని ఇచ్చి కొత్త యెరూషలేముని ఇచ్చి అందులో మనం నివాసము చేయగలము. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో జరిగేటటువంటివి. సో మొదటిది మనం చూస్తున్నాము, ప్రభువైన యేసుక్రీస్తు గొప్పతనం ఇందులో మనకు కనపడుతుంది. రెండో విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము, జరిగిపోయినవి, జరుగుతున్నవి, జరగవలసినవి, ఈ మూడు విషయాలు కూడా ప్రకటన గ్రంథంలో మనకి ప్రస్ఫుటంగా కనపడతాయని మనం అర్థం చేసుకుంటున్నాము ప్రియులారా. ఈ పుస్తకము మనకి చివరి పుస్తకం. ప్రకటన గ్రంథము మూడో అంశాన్ని మనం చూసుకోవాలనుకుంటే కనుక ఈ గ్రంథము బైబిల్లో చివరి పుస్తకము ప్రియులారా, 27th బుక్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ అని మనము చూస్తున్నాము. సరే, ఈ యొక్క చివరి పుస్తకంలో ఉన్నటువంటి అధ్యాయాలు 22, వచనాలు 404. ఓకేనండి, మనం అందరం కూడా చదువుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. ఒకసారి మనం ఇలాగా డివైడ్ చేసుకుంటే రోజుకి మనం ఒక అధ్యాయం చదువుకున్న 22 రోజుల్లో ఈ యొక్క గ్రంథాన్ని పూర్తి చేయొచ్చు. 2 చదువుకున్న వాళ్ళు 11 రోజుల్లోనే ఇది పూర్తి చేయొచ్చు. ఒకసారి 3 చదువుకున్నారనుకోండి, నెక్స్ట్ వీక్కి రెడీగా ఉంటారు మీరు ప్రకటన గ్రంథం అంతా చదివేసి. సో చాయిస్ మీదే, 1, 2, 3 ఏదో ఆప్ట్ చేసుకుంటారండి? 3యా? వెరీ గుడ్, చాలా సంతోషం. ఎక్కడ ఒక చోట వినపడుతుంది, ఇక్కడ ఎక్కడ వినపడట్లేదు అండి. రోజుకి 3 అధ్యాయాలు చదివితే వచ్చే వారానికి ప్రకటన గ్రంథం అంతా చదివేసి ఎదురుగా కూర్చుంటారు. ఎంతమంది చదివేస్తారండి నిజంగా? రోజుకి 3 అధ్యాయాలు, ఒకసారి కూడా చదవక్కర్లే కదా, 3 అధ్యాయాలు చదివితే చాలు. నెక్స్ట్ మళ్ళీ వీక్కి మనం రెడీగా ఉంటాం. సరే, సో 22 అధ్యాయాలు ఉన్నాయి, 404 వచనాలు ఉన్నాయి, కానీ అద్భుతకరమైన వచనాలు. ఆది కాండంలో ఈ పుస్తకంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే చూడండి, ఆది కాండము మనకి ఫస్ట్ బుక్, ప్రకటన గ్రంథము లాస్ట్ బుక్. ఆది కాండంలో అపవాది యొక్క ఎంట్రీ కనపడుతుంది మనకి 3వ అధ్యాయంలో. అపవాది వస్తాడు, అవ్వని మోసపరుస్తాడు, ఆ తర్వాత ఆదాము కూడా మోసంలో పడిపోతాడు. ఇద్దరు కూడా ఏమైపోయింది, అక్కడ పాపంలో పడిపోయారు. పాపంలో పడిపోయితే ఏం జరిగిపోయింది, అప్పటిదాకా ఏదేను తోటలో తండ్రి అయినటువంటి దేవుడు వచ్చి వాళ్ళతో పాటు చల్లపూట తిరుగుతా మాట్లాడుతూ సంతోషంగా వాళ్ళ యొక్క ఫెలోషిప్ ఉండేదన్నమాట. ఆ ఫెలోషిప్ ఏమైపోయింది, దూరం అయిపోయింది. ఆ తర్వాత వారిని ఏదేను తోటలో నుంచి బయటకు పంపించేసి ఆయన దూరంగా వాళ్ళని పంపించిన తర్వాత మళ్ళీ ఆయన ఆ రీతిగా వాళ్ళతో కలిసి మాట్లాడినటువంటి సందర్భం ఎప్పుడు కూడా బైబిల్లో రాయబడలేదు. సో ఏమైపోయింది, వేరైపోయారు, వైరం వచ్చేసింది. సో ప్రారంభంలో అపవాది యొక్క మోసము కనపడుతుంది, ఆ ఏదైనా తోటలోంచి వెళ్ళిపోవటము కనపడుతుంది, దేవునితో వైరము మనకు కనపడుతుంది. అదే 3 అంశాలు ప్రియులారా ప్రకటన గ్రంథంలో మనకు మళ్ళీ తిరిగి కనపడతాయి. ఎలా కనపడతాయి అంటే ప్రియులారా, ఒక్కసారి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. ఇప్పుడు మరొక్కసారి చదవండి, ఏం జరిగిందండి ఇప్పుడు? వారిని మోసపరిచిన, ఎవరిని మోసపరిచాడు ఇప్పుడు? ఆదిలో ఉన్నటువంటి అవ్వ దగ్గర నుంచి మొదలుపెట్టి చివరిగా ఉన్నటువంటి నరుడి వరకు కూడా వాడు మోసపుచ్చుతానే ఉన్నాడు. సో ఆ మోసపరిచినటువంటి అపవాది అగ్నిగంధకముల గల గుండములలో పడవేయబడేను. ఏమండి చూడండి, వాడి యొక్క ఎంట్రీ కనపడ్డది. ఇప్పుడు ఇక్కడ ఏం కనపడుతుంది, ఎగ్జిట్ కనపడుతుందండి ఇప్పుడు ఇక్కడ. సో ఎంట్రీ ఇచ్చాడు, కానీ రెవల్యూషన్లో మనం చూడగలుగుతాము ఎగ్జిట్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ప్రియులారా. ఆ తర్వాత ఒకవేళ మనం చూస్తే కనుక ఆది కాండం 3వ అధ్యాయము 23వ వచనం చూడండి ఒకసారి. నుండి తీయబడినో పచ్చుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేసెను. ఏదేను తోటలో నుంచి వారిని ఏం చేశాడని రాయబడుతుందండి ఇప్పుడు ఇక్కడ, పంపివేశాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ఇక్కడ 1 నుంచి 7 వచనాల వరకు మీరు గమనిస్తే కనుక ఇక్కడ కొత్త ఆకాశము కొత్త భూమి, అదేవిధంగా నూతన యెరూషలేము ఇక్కడ కట్టబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. దాని వివరణ అంతా కూడా ఉంటుంది. 3వ వచనాన్ని ఒకసారి చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. ఏమండి, ఏదైతే ఏదైనా తోటలో కోల్పోయారో అది రెస్టోర్ అయిపోయిందా? ఇక్కడ మళ్ళీ తిరిగి ఒకటైపోయారా లేదా? అంటే దేవునితో పాటు ఏ సహవాసాన్ని అయితే ఆదాము అవ్వ కోల్పోయారో ఆ కోల్పోయినటువంటి దాన్ని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం వచ్చేటప్పటికి ఈ క్రొత్త ఆకాశం వస్తుంది. ఇంకా ఏదైనా తోట లేదు, ఆ వనము లేదు, ఇంకేదీ లేదు. నూతన యెరూషలేము మనకు ఉండబోతుంది. అందులో మనము ఆ దేవునితో పాటు ఉంటాము. ఎంతమందికి సంతోషంగా ఉందండి?
ఆ దేవునితో పాటు మళ్ళీ మనం అందరం కూడా కలిసిపోవడానికి. ఆదాము అవ్వ విడిపోయినప్పుడు నిజంగా ఎంత బాధ కలిగిందో హృదయంలో, అదేవిధంగా అంతే సంతోషము మనందరం కూడా మళ్ళీ తిరిగి కలుసుకున్నప్పుడు మనకి కలుగుతాది ప్రియులారా. ఇప్పుడు ఇక్కడ ఒక మాట మాట్లాడుకుందాం. మీరు 6వ వచనంలో చూస్తే కనుక ఒక మాట రాయబడి ఉంటుందండి అక్కడ. మరియు ఆయన నాతో ఇట్లా నేను ఏమన్నాడండి అక్కడ? సమాప్తమైనవి అంటున్నాడు. ఏమైందన్నాడు ఇక్కడ? సమాప్తం. చూస్తున్నారండి అందరు కూడాను 21వ అధ్యాయం 6వ వచనంలో ఏముందండి అక్కడ? ఎందుకు చెప్తున్నా అండి ఈ మాట? సమాప్తమైనది అని చెప్పి ఇక్కడ రాశాడు కదా ప్రభువు. ఈ మాట రాసిన తర్వాత మనకి ఇంకా ఏదైనా సరే కొత్త పుస్తకాన్నో లేకపోతే కొత్త విషయాలనో ఇస్తాడంటారా? అంతా పూర్తి చేసేసాడు. రెస్టోరేషన్ పూర్తయిపోయింది. ఏదైతే త్యాగం చేయాలో త్యాగం చేశాడు, ఏదైతే వెల చెల్లించాలో వెల చెల్లించేశాడు, ఏదైతే తన సంఘమును కాపాడుకోవాలో కాపాడేసుకున్నాడు. ర్యాప్చర్ అయిపోతుంది, అందరూ ఎత్తబడిపోతున్నారు, అంతా జరిగిపోయింది కనుక ఇంకా సమాప్తమైంది అని చెప్తున్నాడు చివరి అధ్యాయాలకు వచ్చేటప్పటికి. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, ఒక కొత్త పుస్తకం వచ్చింది మార్కెట్లోకి. ఒక కొత్త పుస్తకం వచ్చింది. ఆ పుస్తకం ఏంటంటే ప్రియులారా, ద బుక్ ఆఫ్ మార్మన్ అని చెప్పి వచ్చింది. ఎవరైనా చూసారా ద బుక్ ఆఫ్ మార్మన్ని? మీరు ఒకవేళ చూడండి, మామూలుగా మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో ఆన్లైన్లో ఫ్రీగానే ఉంటుంది డౌన్లోడ్లో. అయితే ద బుక్ ఆఫ్ మార్మన్ ఉంటుంది. మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంది, న్యూ టెస్ట్మెంట్ ఉంది. దాని మీద ఏం రాసి ఉంటుందో తెలుసా? అనదర్ టెస్ట్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఉంటుంది. ఏముంటుందండి? అనదర్ టెస్ట్మెంట్ ఆఫ్. ఇప్పుడు ఒక్కసారి ఇంకో మాట ఒకటి చూద్దాం. 22వ అధ్యాయానికి రండి ఒకసారి. 18, 19 చూడండి. 28, 18, 19. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపినేడలా ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయను. ఏమని రాశాడండి? ఏ మాత్రము కూడాను అందులో కలపొద్దు, ఏ మాత్రం కూడా తీయవద్దు. ఈ మాటలు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి తీసుకొచ్చి నేను పెడతానన్నాడు అనుకోండి, అది దేవుని దగ్గర నుంచి వచ్చిందా దయ్యం దగ్గర నుంచి వచ్చిందా? ఖచ్చితంగా కదా. సో ఇంతకు మించి బైబిల్లో ఉన్నది కాకుండా ఇంకేదైనా ఉన్నదని ఎవరైనా ఒకవేళ మీ దగ్గరకు వచ్చి చెప్పారనుకోండి, వెంటనే మీరు చేయవలసింది ఏంటి? దాన్ని తృణీకరించాలి. దాన్ని నమ్మటానికి వీలు లేదు. ఎంతోమంది బయలుదేరారు ఈ రీతిగా తమ సొంత గ్రంథాన్ని పట్టుకుని చెప్పడానికి. ప్రభు సమాప్తం అయిపోయింది, ఇందులో ఇంకా పెట్టాల్సింది లేదు, తీయాల్సింది లేదు అని చెప్పాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ ఇచ్చాడు, న్యూ టెస్ట్మెంట్ ఇచ్చాడు. అనదర్ టెస్ట్మెంట్ అనేది ఇవ్వలేదు ప్రియులారా. అది తప్పుడు బోధ అని మనము గుర్తించాలి. సో మొదటి విషయాన్ని మనం చూస్తున్నాము, ప్రభు గొప్పతనము ప్రకటన గ్రంథంలో కనపడుతుంది. రెండో విషయాన్ని మనం చూస్తున్నాము, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోవునవి మనము చూస్తాము ఇందులో అనేది గమనిస్తున్నాము. మూడో విషయాన్ని మనం చూస్తున్నాము, ఒకటి ప్రారంభ గ్రంథము, అదేవిధంగా ఒకటేమో లాస్ట్ గ్రంథముగా మనం చూస్తున్నాం. ఫస్ట్ అండ్ లాస్ట్. ఇందులో జరిగినటువంటి వాటికి పరిష్కారముగా మనకి ప్రకటన గ్రంథములో అన్నీ కూడా కనపడతాయని మనము తెలుసుకుంటాము. నాలుగో విషయానికి వస్తే మరి ఇప్పుడు ఎవరు రాశారనే విషయం మనకు కావాలి. ఏమండి? ఈ గ్రంథాన్ని ఎవరు రాశారండి ప్రకటన గ్రంథము? క్విజ్ క్వశ్చన్. అందరూ బాగా చెప్పారు, వెరీ గుడ్. ఏం బహుమానాలు లేవు, రైట్. ఎవరో ఒక్కరు చెప్తే బహుమానం ఉంటుంది, అందరు చెప్తే ఎక్కడి నుంచి తెచ్చిస్తామండి? అవునా కాదా? ఓకే, రైట్. ఎవరు రాశారండి? యోహాన్ రాశాడు. ఎలా తెలుస్తుంది మనకి? ఎలా రాశాడని తెలుస్తుంది? బైబిల్లోని మనకి ఈ మాటలు రాయబడి ఉన్నాయి. మొదటి అధ్యాయానికి వచ్చేయండి ఒకసారి. మొదటి అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నాము, అక్కడ తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను అంటాడు. 4వ వచనంలో యోహాను ఆసియాలోనున్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది అంటాడు. అదేవిధంగా కిందికి వెళితే 9వ వచనంలో కూడా మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలో, రాజ్యములో, సహనములో పాలివాడునైనటువంటి యోహానును నేను అని చెప్పి 3 సార్లు అంటాడనమాట. ఇందులో కూడా డిబేట్ లేకపోలేదు. ఈయన వేరే యోహాను అయి ఉండొచ్చు అంటారు, అపోస్తుడైన యోహాను కాదంటారు. సో ప్రభువైన యేసుక్రీస్తుని కన్నులారా చూసినటువంటి వాడు ఈ యోహాను. ప్రభువుతో పాటు ఉన్నటువంటి వాడు యోహాను. ప్రభువుకు చివరి వరకు కూడా ఉన్నటువంటి వాడు యోహాను. మరి ఇంత దగ్గరగా ఉన్నటువంటి యోహానుకు ఈ ప్రత్యక్షత ఇవ్వటంలో పెద్ద అతిశయోక్తి ఏమీ కూడా కాదని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు పిల్లారా. యోహాను యొక్క గొప్పతనం ఇందులో కనపడుతుందండి. ఇందులో ఒకసారి మీరు గమనించండి. మనకు తెలిసింది ఏంటి? అపోస్తుడైనటువంటి యోహాను అని మనకు తెలుసు. లూకాసు వార్త 6వ అధ్యాయము 13వ వచనంలో మనం ఒకవేళ చూస్తే కనుక యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులను పిలిచి వారికి అపోస్తులు అని చెప్పి పేరు పెట్టినటువంటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఎవరు పెట్టారు వాళ్ళకి పేరు? 6:13 ప్రకారము యేసుక్రీస్తే వారికి అపోస్తులు అనే పేరు పెట్టారు. సో అపోస్తులుడు అని చెప్పి పేరు లేదా బిరుదు లేకపోతే ఆ యొక్క ఆధిక్యత ఇచ్చింది ప్రభు అయినప్పటికీ కూడాను యోహాను తనను తాను సంబోధించుకుంటున్నప్పుడు అంటున్నటువంటి మాటలు మీరు గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడు? అక్కడ దాసుడైన యోహాన్ అంటాడు. అంటే ఏంటండి? ఇప్పుడు ఇక్కడ తనను తాను
స్లేవ్గా భావిస్తున్నాడు ప్రభుకి. తనను తాను తగ్గించుకొని ఒక బాండెడ్ స్లేవ్గా తనను తాను వర్ణించుకుంటున్నాడు. ఇంకా మీరు యోహాన్ రాసినటువంటి 3 పత్రికలు కనపడతాయి, 1, 2, 3. అయితే 1వ దానిలో ఆయన ఏమాత్రం రాయడు, కానీ ఒక మాట రాస్తాడు. జీవవాక్యమును గురించినటువంటిది, మేము ఏది కన్నులారా చూసామో, ఏది విన్నామో, ఏది తాకి చూసామో వాటిని మీకు తెలియచేస్తామంటాడు. మంచి ఇంట్రడక్షన్. 2వ దానిలో చూస్తే కనుక పెద్దనైన నేను అంటాడు. 3వ దానిలో కూడా మీరు చూడండి, పెద్దనైన నేను అంటాడు. అంటే తనను తాను పరిచయం చేసుకునేటప్పుడు ఈ అపోస్తులత్వం ఏదైతే ఉన్నదో అంటే పంపబడిన వారు అని అర్థం. అయితే అది ఏదైతే బిరుదు దేవుడు ఇచ్చాడో దానిని ఏం చేస్తున్నారు, వాళ్ళు తీసేశాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రియులారా, ఎవరైతే వాళ్ళ యొక్క స్థితిని గ్రహిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తారో వారికి ఉన్నటువంటి ఆధిక్యతలన్నీ కూడా పక్కన పడేస్తారు ప్రియులారా. అవునంటారా కాదంటారా? మన స్థితి ఏంటో మనం గుర్తించగలిగితే పాయింట్ 1, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించగలిగితే పాయింట్ 2, ఇవి 2 కనుక మనము గ్రహింపులోనికి తీసుకుని వస్తే మన ముందున్నటువంటి బిరుదులన్నీ కూడా ఏమైపోతాయి? అప్పుడు ఏం మాత్రం కూడా ఎన్నికకు రావు. ఒక గొప్ప సన్నివేశము ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఆ సన్నివేశం ఏంటో తెలుసా అండి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనము చుట్టూరు 24 సింహాసనాలు ఉంటాయి. దాని మీద 24 పెద్దలు ఉంటారు. ఆ పెద్దలు తెల్లని వస్త్రాలు వేసుకుని ఉంటారు. వారి తలలపైన సువర్ణ కిరీటములు పెట్టబడి ఉంటాయి. ఏముంటాయండి? బంగారపు కిరీటాలు పెట్టబడి ఉంటాయి. అయితే వీరందరూ కూడా సింహాసనం దగ్గర కూర్చున్నప్పుడు, ఆ సింహాసనం మీద ప్రభువు కూర్చుని ఉన్నప్పుడు, ఆ ప్రభువు చేసిన కార్యాన్ని బట్టి స్తుతిస్తున్నప్పుడు వారు ఏం చేస్తారో తెలుసా? వారికి ఇవ్వబడినటువంటి ఈ గొప్ప ఆధిక్యత ఏదైతే ఉన్నదో తీసుకువెళ్ళి ఎక్కడ వేసేసారండి? ఒకసారి 4వ అధ్యాయానికి రండి, 10-11 వచనాలు చూడండి. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నలుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఇప్పుడు సింహాసనం అంటే ఏంటండి? అది ఇప్పుడు కిరీటం అంటే ఏంటి? ఇప్పుడు అది వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఒక ఘనత. ఇప్పుడు ఎవరినైనా అభిషేకించాలన్నా, ఒక రాజుని లేకపోతే ఆ పోస్ట్లో కూర్చోబెట్టాలన్నా ఏం చేస్తారు? ఆ కిరీటాన్ని తల మీద పెట్టి ఆ సింహాసనం మీద కూర్చుండబెడతారు. సమూయేలు కూడా దావీదుని అభిషేకించినప్పుడు వెళ్ళి నూనెతోటి తలపైన అభిషేకించి ఆ సింహాసనం మీద కూర్చుండబెడతాడు. సో సింహాసనం మీద ఉన్నటువంటి వారికి ఈ కిరీటం అనేది ఒక ఘనత ఇచ్చినటువంటిది. ప్రభువు ముందు ఈ ఘనత ఎన్న తగినది కాదని వాళ్ళు తమ బంగారు కిరీటాలని, సువర్ణ కిరీటాలని, 4వ వచనంలో ఉంటుంది అది, వారి తలలపైన సువర్ణ కిరీటములు ధరించుకుని ఉన్నారని ఆ కిరీటములు తీసుకొచ్చి వాళ్ళు పాదాల దగ్గర పడేశారు. నిజమైనటువంటి రక్షణ అనుభవంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన యొక్క దీన స్థితి ఏంటో గుర్తించగలిగితే, రక్షణ అనుగ్రహించిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన స్థితిని గుర్తించగలిగితే ఆధిక్యతలన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాం? మనం ప్రభు పాదాల దగ్గర మనము దాన్ని పడేస్తాము ప్రియులారా. అటువంటి గొప్ప లక్షణం ఇక్కడ యోహానులో మనకి ఇక్కడ కనపడుతున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. సో యోహానుకు ఉన్నటువంటి ఈ ఆధిక్యత మనం కూడా కలిగి ఉండాలి. మనం ఎంత గొప్ప వారమైనప్పటికీ కూడాను మన దీనస్థితి ఏంటో మనం గుర్తిస్తే కనుక ప్రభువుని అంతగా మనము హెచ్చించే వారముగా ఉంటాము. ఇది 4వ విషయాన్ని చూస్తున్నాం మనం. ఎవరు రాశారు? సో అలాగే మరి ఎప్పుడు రాశారండి ఇది? చదివారు అందరూ కూడాను? సరే చెప్పండి, అందరూ చెప్పండి, అందరికి బహుమానం ఇస్తాం. ఎవరు చెప్పట్లేదు, మౌనం అయిపోయారు అందరూ కూడా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవనము మనకి 30-33 వరకు AD వరకు మనకు కనపడుతూ ఉంటుంది చరిత్ర ఆధారం ప్రకారము. ఆ తర్వాత 70 ADలో మనం చూస్తాము, ఖచ్చితంగా అది చరిత్ర రికార్డ్స్లో ఉంది, యెరూషలేము టెంపుల్ని కూల్చేయటము. ఆ తర్వాత అంటే ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్న దినములందటి నుంచి కూడాను రోమా ప్రభుత్వము ఆధీనంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా, యూదులందరూ కూడా. ఈ రోమా ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఆ సమయంలో పర్సిక్యూషన్ కొద్దిగా ఎక్కువైంది, అంటే హింస కొద్దిగా అధికమైంది. ఈ అధికమైనటువంటి హింస చోటు చేసుకున్నప్పుడు యోహాను కూడాను ఈ స్వార్థ ప్రకటించేవాడుగాను, అదే రీతిగా మరి యొక్క యేసుక్రీస్తు అప్పచెప్పినటువంటి పని చేసేవాడుగాను ఉన్నాడు. సో కొంత హెడ్గా ఉన్నాడు, బాగా లీడ్ చేస్తూ ఉన్నాడు కనుక రోమా ప్రభుత్వంలో డొమిషియన్ అనేటటువంటి ఒక చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి ఆ రోజులు,
ఆయన ఏం చేశాడంటే ఇతన్ని తీసుకెళ్ళి ఒక పద్మాసు ద్వీపము అంటే ఒక ఐలాండ్లో ఇతన్ని పడేసినట్టుగా మనం చూస్తాం, లేదా అక్కడ వదిలేసినట్టుగా మనం చూస్తాం. చాలా చాలా చిన్న ఐలాండ్ అది. మనం ఒకవేళ వీలైతే కనుక మీరు ఆన్లైన్లో చూడవచ్చు. మామూలుగా పద్మాసు ద్వీపం అని కొడితే కనుక ఐలాండ్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఈ సంఘాలన్నీ ఎక్కడైతే ఉన్నాయో దగ్గరికి ఈ యొక్క ఐలాండ్స్ అన్నీ వస్తే ఒక చిన్న ఐలాండ్ అది ఉంటుందన్నమాట. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం దానిలో పాపులేషన్ ఏమైనా ఉందా అని చెప్పి నేను సెర్చ్ చేశాను. అందులో చూస్తే కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఒక పాపులేషన్ ఏంటంటే 3,000 అంటండి. ఆ పద్మాసు ద్వీపంలో ఉన్నవారు కేవలము 3,000 ఉంటున్నారు. మరి ఇప్పుడు 2,000 సంవత్సరాల క్రితమే అదే ఫస్ట్ సెంచరీలో ఈ యోహాన్ని పడేశారు కదా, అప్పుడు ఎవరు ఉంటారు అక్కడ? మొత్తము ఏలినేటెడ్గా ఉండుంటుంది, మొత్తము వెలివేయబడినటువంటిదా ఆ ప్రాంతం ఉండుంటే ఎవరు కూడా ఉండుండరు. అటువంటి ఒక ప్రాంతంలో మరి యోహాన్ని పడేసినట్టుగా మనం చూస్తాం. 9వ వచనంలో చాలా క్లియర్గా ఉంటుంది, పద్మాసు ద్వీపంలో అతడు పడవేయబడి ఉన్నాడు, పరవాసిని అయితిని అని చెప్పి అక్కడ రాయటం జరుగుతుంది. సో 95-96 ADలో ఈ యొక్క ఉత్తరము రాసినట్టుగా మనము, లేకపోతే ఈ గ్రంథాన్ని రాసినట్టుగా మనము గ్రహించగలుగుతాము ప్రియులారా. దానికి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలు కూడా చాలా ఉన్నాయి. మరి అది మన అన్నీ కూడా ఏ చక్రవర్తి కాలంలో ఏది జరిగింది అని చెప్పుకుంటూ వెళితే చాలా లెందీగా అయిపోతుంది. సో నెక్స్ట్ ఎవరు రాసిన తర్వాత ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ ప్రకటన గ్రంథం వెనకాల ఉన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశము ఏంటి అని మనం చూస్తే కనుక ప్రియులారా, అపవాది నరులను అందరినీ కూడాను హింసించి విశ్వాసములో నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడ మొదలుకొని ఆదికాండము 3వ అధ్యాయంలో మొదలుకొని ఆ ప్రయత్నం ఏదైతే ప్రారంభించాడో అది కొనసాగుతూనే ఉంది. అది ప్రారంభమైంది, ఇప్పుడు కొనసాగుతుంది, ఫ్యూచర్లో కూడా ఇంకా కొద్ది రోజులు కొనసాగుతుంది. అది ఇంకా అధికమైపోతుంది, రాను రాను ఇంకా భయంకరమైనటువంటి హింసలోనికి మనం వెళ్ళిపోయేటటువంటి వారంగా ఉంటాము. సో అటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంటుంది. రెండవది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభువు అపవాది పైన విజయం పొందటం అన్నమాట. సో ఏదైతే అపవాది తన యొక్క కార్యకలాపాన్ని చేసుకుంటూ వస్తున్నాడో దానికి ముగింపు పలికేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. దానిలో భాగంగానే ఆయన రావటము, వచ్చి మనకి ప్రాయశ్చిత్తము చేయటము, అంటే సగం పనిని పూర్తి చేసి వెళ్ళిపోయారు. ఆయన ఇంకా పూర్తి అవ్వాల్సినటువంటిది, ఫుల్ రెస్టరేషన్ జరగవలసినటువంటిది ఉన్నది, అది మనము ఇందులో చోటు చేసుకుంటుందని మనం చూస్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఒకటేనండి, మనం అందరం ఎవరైతే ఉన్నామో తప్పిపోయినటువంటి ప్రతి ఒక్కరిని కూడాను, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరిని కూడాను నూతన యెరూషలేము చేర్చటమే ప్రభు యొక్క గొప్ప లక్ష్యంగా పెట్టుకున్నాడు. సో ఎంతమంది అయితే అంగీకరించారో వాళ్ళందరూ కూడా నూతన యెరూషలేములోకి చేరతారు. మరి అంగీకరించినటువంటి వారి పరిస్థితి ఏంటండి? ఎంతమంది ఇంకా ప్రభుని అంగీకరించినటువంటి వారు ఉన్నారు ఇక్కడ, ఇంకా రక్షణ అనుభవం లేనటువంటి వారు? ఆలోచించండి ఒకసారి, మీ అందరూ కూడా ఎక్కడికి వెళతారు? రక్షింపబడిన వారందరికీ తెలుసు ప్రభు మనకి నూతన యెరూషలేము, కొత్త ఆకాశం, కొత్త భూమి ఇవ్వబోతున్నాడు, అక్కడికి వెళతాం, తీసుకెళ్ళిపోతాడని. మరి అదే రక్షింపబడినటువంటి వారు అపవాదితో పాటు అగ్ని గంధకముల గుండములో పడవేయబడతారు. ఎంత భయంకరమైనటువంటి, అది బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించండి పిల్లరా. ప్రభు అయిన యేసుక్రీస్తు చేస్తున్నటువంటి ఈ యొక్క పని, ఈ యొక్క ఏమంటారు దీనిని, కార్యం మొదటి నుంచి ఇప్పటి వరకు కూడాను కేవలం మనల్ని రక్షించడానికి అది చేస్తూ ఉన్నారు. శిష్యులతోటి మాట్లాడుతూ ఉంటారు. శిష్యులు కలవరపడిపోయినటువంటి పరిస్థితిలో ఉంటారు. కలవరపడి బాధపడుతూ ఉంటే వారి దగ్గరకు వచ్చి, ఏమాత్రం మీరు బాధపడవద్దు, నేను వెళుతున్నాను, వెళ్ళి స్థలమును సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరుండినట్లు కూడాను చేస్తానని చెప్పి యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్తారు. సో ఇప్పుడు ఈ మాటను ఆలోచించండి ఒకసారి. ఆయన అంటున్నాడు కదా, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. అంటే చాలామంది దీన్ని తప్పుగా తీసుకున్నారు. రీసెంట్గా నేను ఒక వీడియో చూశానండి. ఆ వీడియోలో ఏముందంటే అన్యజనులు దీనిని హేళన చేస్తున్నట్టు మాట్లాడుతున్నటువంటి సందర్భం. అది ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు కదా. అయితే ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంటండి? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. ఇక్కడ అదే పని, అక్కడ కూడా అదే పని అని చెప్పి కొంత ఎగతాళిగా, హేళనగా మాట్లాడుతున్నట్టుగా, సర్కాస్టిక్గా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ వీడియో చూడటం జరిగింది. వాస్తవానికి ఇప్పుడు ఆ స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నా అనే దాని వెనకాల ఉన్నటువంటి మోటో ఏంటి అది మనం గ్రహించగలిగితే అది విశ్వాసులైనటువంటి మనమే గ్రహిస్తాం. ప్రభు వెళుతున్నటువంటిది సృష్టి అంతా ఆయనదే. మన కొరకు ఏం సిద్ధపరచడానికి వెళుతున్నాడంటే అపవాది యొక్క పనిని పూర్తి చేయటానికి, వాడిని సమూలంగా నాశనం చేయటానికి, మండుచున్నటువంటి అగ్ని గంధకముల గుండములో పడవేయటానికి. ఇది పడవేసిన తర్వాత కంప్లీట్గా నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళతాను, అది రెడీ చేయడానికి నేను వెళతానని అంటున్నాడు ప్రభు.
అర్థమైందండి అందరికీ కూడాను. సో ఏం రెడీ చేస్తున్నాడు అక్కడ? మన కోసం ఏదో ఒక చిన్న స్థలాన్ని కాదు రెడీ చేస్తున్నటువంటిది, మొత్తం కొత్తగా ఉన్నటువంటి ఒక ఆకాశము భూమిని రెడీ చేసేస్తున్నాడు, కొత్తగా ఒక నూతన యెరూషలేముని రెడీ చేసేస్తున్నాడు. ఏ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయట్లేదు ఆయన అక్కడ. సో అర్థం చేసుకోవాలి దీన్ని. ప్రభువైన యేసుక్రీస్తు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నివాస యోగ్యమైనటువంటి ఒక దానిని, అంటే అందులో ఇంకా ఏ పాపము లేదు, ఏ యొక్క మచ్చ, ఏ యొక్క డాగు, ఏ యొక్క మలినము ఏది లేనటువంటిది ఒక గొప్ప కొత్త దానిని సృష్టించి మన కోసము పెట్టాలనుకుంటున్నాడు. సో ఆ స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. సో కాబట్టి ఒక్కసారి గ్రహించండి ఆ సత్యాన్ని. ఆయన మన కొరకు సిద్ధపరచ వెళ్ళుచున్నానంటే ఏం సిద్ధపరుస్తున్నాడు? ఆయన ఒక పోరాటంలో ఉన్నాడు. ఆ పోరాటాన్ని ముగించి విజయంతోటి నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకువెళతాను, అది ఆ సిద్ధపాటు కోసము ప్రభువు వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాము. సో ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నామండి? 6 విషయాలు చూసాం ఇప్పటికీ. 7వ విషయాన్ని కూడా చూసుకుని ఒకసారిగా వెనక్కి వెళ్దాం. ఒకసారి ఈ ఉత్తరము రాసినటువంటి సందర్భంలో ఏ బ్యాక్గ్రౌండ్లో ఈ ఉత్తరము లేకపోతే ఈ గ్రంథమును రాశారు మనకి అని ఒకసారి పరిశీలనగా చూసినట్లయితే కనుక, సంఘము భయంకరమైనటువంటి పర్సిక్యూషన్ గుండా వెళుతున్నటువంటి సందర్భంలో యోహాను ఈ గ్రంథాన్ని మనకు రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆలోచన చేయండి, 1st సెంచరీలో చాలామంది విశ్వాసంలోనికి వచ్చారు. ఫస్ట్ ఏడీలో ఈ మొత్తం ఇదంతా కూడా ప్రభు దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రభు ఈ యొక్క యోహాన్ రాసినంత వరకు కూడాను, అప్పటి వరకు అపోస్తలులు అందరూ కూడాను చెల్లాచెదరైపోయారు, ప్రాంతాలంతా తిరుగుతున్నారు, విశ్వాసంలోనికి వస్తున్నారు. సో ఈ క్రైస్తవ్యం ఎప్పుడైతే పెరుగుతూ ఉందో వెంటనే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రోమా ప్రభుత్వం ఏం చేసింది? అందరినీ కూడా అన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. రోమా ప్రభుత్వం అన్ని చేయటం కాదండి, ఒక సందర్భంలో మనం చూస్తాము, పౌలు యూదుడైనందుకు ఈ అన్య దేవతనో లేదా అన్య దేవుణ్ణో వీళ్ళు ప్రకటిస్తున్నారు అన్నటువంటి ఒక ఉద్దేశంతో అధికారుల దగ్గర తాకీదులు తీసుకుని దమస్కు మార్గంలోకి వెళ్తూ ఉంటాడు. ఎందుకయ్యా వెళ్తున్నావు అంటే, ఇదిగో కొత్తగా క్రైస్తవులను మొదలుపెట్టారు, వాళ్ళందరినీ కూడా చంపడానికి చెరసాల్లో వేయటానికి అన్నారు. ఎవరిని చంపుతున్నారు? సొంత వారిని చంపడానికి సిద్ధపడిపోయారు అక్కడ. పౌలు యూదుడు. సో యూదులైనటువంటి వీరందరూ కూడాను వాళ్ళని చంపడానికి సిద్ధపడిపోయారు. ఇప్పుడు రోమా ప్రభుత్వం సెకండరీ. సో రోమా ప్రభుత్వం కూడా ఈ పర్సిక్యూషన్ గుండా వెళుతున్నటువంటి ఈ సమయంలో మనము చూడగలుగుతాం. జస్ట్ కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఒకసారి ప్రకటన గ్రంథానికి రండి అందరూ కూడా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూడండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? సంఘంతో మాట్లాడుతూ ఇప్పుడు ఇక్కడ నీ కష్టం ఏంటో నాకు తెలుసు అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమంటాడు? నువ్వు దుష్టులను సహింపలేదంటాడు. అంటే ఆయన చుట్టూరు కూడా ఎవరున్నారు? సంఘం చుట్టూరు అంటే ఈ దుష్టుల మధ్య ఈ సంఘము ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం ఈ ఉత్తరాలు రాసే సమయానికి. అంటే సంఘం అంతా కూడాను భయభ్రాంతులైపోయినటువంటి పరిస్థితిలో. ఇంకా అక్కడ ఎలా ఉందంటే, మాకు నిరీక్షణ లేదు, మేము క్రైస్తవ్యాన్ని అంగీకరించినందుకు ఎంతో శ్రమల పాలైపోతున్నాం అనుకున్నప్పుడు, లేదు ఇదిగో ఈ ఉత్తరాన్ని ఒక్కసారి చదువుకోండి అని చెప్పి ప్రకటన గ్రంథాన్ని ప్రభు పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి ముందుకు తీసుకొచ్చాడు. పిల్లారా, రాబో దినాల్లో మనకి ఎంత గొప్ప ఉపశమనం ఉంది, రాబో దినాల్లో మనకి ఎంత సంతోషకరమైన లేదా స్థితిలోనికి మనం వెళ్ళబోతున్నాము అని చెప్పడానికి ఉత్తరం మనకి దోహదపడుతున్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాము. 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇప్పుడు ఏమంటాడు? స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అంటాడు. అంటే ఇక్కడ అందరూ కూడా ఏంటంటే వారిని దూషించేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇంకొంచెం చదవండి. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును అంటున్నాడు. అంటే వీళ్ళందరూ కూడా దూషింపబడుతున్నటువంటి స్థితిలో. ఒకటి చూస్తున్నాము దుష్టుల మధ్య ఉన్నారు, రెండవది చూస్తున్నాము దూషించే వారి మధ్యన ఉన్నారు. 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. ఎవరున్నారండి ఇప్పుడు అక్కడ? సాతానే ఉన్నటువంటి స్థలంలో నువ్వు ఉన్నావు అంటున్నాడు. మరి ఇప్పుడు సాతాను దూతలు ఉన్న చోట పర్సిక్యూషన్ ఉంటే సాతానే ఉంటే ఇంకెంత ఉంటుంది అంటారు? అంతకన్నా భయంకరమైనటువంటి ఆ యొక్క శ్రమ దినాల్లో వాళ్ళందరూ కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాము. 2:20లో కూడా మనం ఒకసారి చదువుకుందాం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్త్రీనని చెప్పుకొనుచున్న యెజబెల్ అనే స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు.
కంప్లీట్ గా జారత్వము జరుగుతున్న టైంలో విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినడానికి దోహదపడుతున్నటువంటి రోజులలో, రాజులను పూజించాల్సినటువంటి రోజుల్లో, అంటే మనుషులను పూజించాల్సిన రోజుల్లో, మనుషులను సంతోష పెట్టాల్సినటువంటి దినములలో ఈ యొక్క సంఘము వెళుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. అందుకని సంఘం ఏమైపోతుందంటే 3వ అధ్యాయంలో మనం చూస్తాం, మొదటి వచనంలో, ఇదిగో జీవిస్తున్నటువంటి పరిస్థితిలో మీరు కనపడుతున్నారు కానీ మృతమైన స్థితిలోనే మీరు ఉన్నారని చెప్తాడు. ఇదిగో మీరందరూ కూడాను ఏ మాత్రము కూడాను వెచ్చగా లేరు, చల్లగా లేరు, నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారు అని చెప్పి ప్రభు అక్కడ గద్దించవలసినటువంటి పరిస్థితి అక్కడ వచ్చింది ప్రియులారా. సో ఇటువంటి భయంకరమైనటువంటి ఒక పరిస్థితులు గుండా వీరు వెళుతున్నారు గనుక ఆ సందర్భంలో ఇదిగో రాబోయే రోజుల్లో మనం పొందబోయేటటువంటి మహిమ ఎంత గొప్పగా ఉండబోతుందో మీరు ఒక్కసారి చదవండి అని చెప్పి ఈ ఉత్తరాన్ని యావత్ సంఘానికి, మొత్తము సార్వత్రిక సంఘం అంతటికీ కూడాను పరిశుద్ధాత్ముడు పంపించినటువంటి సందర్భముగా మనకి ఇక్కడ కనపడతా ఉంది. సో అంత గొప్ప పుస్తకము ప్రియులారా. దీని గొప్పతనాన్ని మనం ఎంత వర్ణించుకున్నా కూడా తక్కువే. ఇవాళ పాట పాడుకున్న నిజంగా ప్రేమ వర్ణించలేము, కలములతో రాయలేము. అదేవిధంగా ఈ గ్రంథంలో ఉన్నటువంటి అద్భుత విషయాలను కూడా మనము పొందబోయేటటువంటి విషయాలు కూడా అదే రీతిగా ఆనందకరంగా ఉంటాయి ప్రియులారా. చిన్న చిన్న వాటికే మనం ఎంతో సంతోషపడిపోతాం కదా. ఆలోచన చేయండి, మన పిల్లలకి మనము ఇదిగో నీ బర్త్డే రాబోతున్నప్పుడు నీకు కొత్త బట్టలు కొంటాను, గిఫ్ట్ కొంటాను, బ్యాట్ కొంటాను, బాల్ కొంటాను, లేదా ఇతరాలు కొంటామనుకున్నాం అనుకోండి, పిల్లలకు చెప్పామనుకోండి, లేదా మనమే పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు మనకు చెప్పారనుకోండి, ఇంకా ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం, ఆ క్రొత్తది ఎప్పుడు పొందుకుంటామా అని ఎదురు చూస్తూ ఉంటాం. అవునా కాదా అండి? అలాంటిది ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కొత్తవన్నీ మనం చూడబోతాం, కొత్తవన్నీ పొందుకోబోతాము, కొత్తగా మనం ఉండబోతున్నాము అన్నటువంటి విషయాలన్నీ మనకు తీసుకొని వచ్చినప్పుడు ఆత్మ ఎంతగా సంతోషిస్తుంది, ఉల్లసిస్తుందో ఆలోచన చేయండి. ఈ నశించిపోయేటటువంటి ఈ శరీరం పోతుంది, మహిమగల శరీరం వస్తుంది అనేటటువంటి విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అంత మాత్రమే కాకుండా ఇక్కడ మట్టి రోడ్లలోనూ డాంబార్ రోడ్లలో నడుచుకుంటూ వెళుతున్నామే, అక్కడ బంగారపు వీధులు ఉంటాయి, వాటి మీద మనం నడుచుకుంటూ వెళుతుంటామే అని రాయబడి ఉన్నటువంటి చదువుకున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా అక్కడ ఏడుపు, బాధ, శ్రమ ఉండదు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బాధపడుతున్నాం, ఏడుస్తున్నాము, మాటికి రోధిస్తున్నాము, చింతిస్తున్నాము, ఆ బాధ ఈ బాధ, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ప్రతిదీ చుట్టుకొని మనకు ఉంటా ఉన్నది. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అలాంటిది ఏది ఉండదు. ఆ రోజు మనం చూడబోతున్నాము. మరి ఇటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మేలులు ఏదైతే ఉన్నాయో అవన్నీ పొందుకోబోతున్నటువంటి విషయాలను ఈ కొద్దిపాటి శ్రమల నుండి వెళ్ళిన తర్వాత వస్తాయన్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో ఆలోచించండి. ఏమిటండి ఎవరి ఫేస్లో ఆనందం కనపడట్లేదు? నేను నా పాటికి నేను చెప్పుకుంటూ పోతున్నాను, మీరు అందరూ మీ పాటికి ఆలోచించుకుంటూ ఉన్నారా? ఏమన్నా పొందబోయేటటువంటి మహిమ ఎంత గొప్పదో ఆలోచించండి. దాని ముందు ఈ శ్రమలు ఎంత చులకనైనవో గుర్తించండి ప్రియులారా. ఆ సత్యాన్ని ప్రకటన గ్రంథం మనకి బయలుపరుస్తుంది. కానీ మీరు ఊహించండి, నిజంగా చదువుతున్నప్పుడు ఒక ధవళ సింహాసనం ఉంటుంది, గ్రేట్ వైట్ థ్రోన్ ఉంటుంది, అక్కడ దానిపైన ప్రభు ఉంటారు, ఆ చుట్టుపక్కల మనం ఉంటాము. ఆ ప్రభుతో పాటు అప్పుడప్పుడు ఆ సింహాసనం మీద కూడా కూర్చుంటూ ఉంటాము. ఆ ప్రభు మనం చెయ్యి వేస్తూ ఉంటాడు, మనతో మాట్లాడతాడు. అసలు అక్కడ ఏమాత్రము బాధ అనేది రాదు, ఎప్పుడు కూడాను ఏడుపు అనేది రాదు, అసలు కన్నీరు అనేది రాదు. సంతోషమే సంతోషము, ఉత్సాహమే ఉత్సాహము. ఏమంటే అంతేనా కాదా? సో అంత సంతోషకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉంటాము అనుకున్నప్పుడు ఎంత ఆనందం రావాలి మన హృదయంలో. సాధారణంగా ఒక గెట్ టుగెదర్ చేసుకుంటాం, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటాం, నవ్వుకుంటాం, అనేకమైన గుర్తు చేసుకుంటాం. ఆ తర్వాత అందరూ ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు కదా. నిజంగా ఎంత సంతోషం వేసింది కదా మనం గడిపినప్పుడు, నిజంగా ఎంత బాగుండింది కదా మనం అందరం కలిసి మాట్లాడుకున్నప్పుడు అని చాలా గుర్తు చేసుకుంటాం. ఏది ఒక్కరోజు గడిపిన దానికే. మరి నిత్యత్వము కూడా అదే సంతోషంలో మనం ఉంటామంటే అది అసలు మన ఊహకు అందనటువంటిది. అన్ని విషయాలు మనకి ఈ గ్రంథంలో కనపడతాయి. సో మొదటి విషయం ఏంటంటే ఈరోజు మనం తెలుసుకున్నది అవుట్లైన్లో, మన ఇంట్రడక్షన్లో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఇందులో మనకి కనపడుతుంది. చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్పతనం తెలుస్తుందండి? తెలుస్తుంది. రెండవది ఏంటండి? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, జరిగిపోయినవి, జరుగుతున్నవి, జరగబోయేవి కూడాను ప్రకటన గ్రంథంలో మనము తెలుసుకుంటాము. మూడవది ఏంటండి? అపవాది ఎంట్రీ ఉండింది, తర్వాత ఇక్కడేమో ఎగ్జిట్ అవుతుంది. దేవునికి వైరమైంది, ఇక్కడ స్నేహం అవుతుంది. అక్కడ ఏదైనా తోటల నుంచి బయటకు నెట్టివేయబడ్డాము, ఇక్కడ నూతన యెరూషలేములో ప్రభువే ఉండి మనతో పాటు ఉంటాడు. ఆ మాట మనం చదువుకుంటాం ప్రియులారా, ప్రభువే మనతో పాటు ఉంటాడు అనే మాట ఉంటుంది అనమాట. అంత గొప్ప స్థితిలోనికి వెళతాము. అది మూడవ పాయింట్గా మనం చూస్తున్నాం. నాలుగవది ఎవరు రాశారని మనం చూస్తున్నాము. రాసిన వాని యొక్క గుణగణాలు కూడా మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దాని తర్వాత ఐదవది ఎప్పుడు రాశారు అని మనం చదువుకుంటున్నాము. ఆ తర్వాత ముఖ్య ఉద్దేశము ఏంటి అనేది మనం చూస్తున్నాము. ఏ బ్యాక్గ్రౌండ్లో అది రాయబడింది అనేది 7వ అంశముగా
మనం చూసాము ప్రియులారా. సో 7 ప్రధానమైనటువంటి అంశాలు ఇంట్రడక్షన్ భాగంగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఈ ప్రకటన గ్రంథం అంతట్లో కూడా చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. వెళుతున్న కొద్దీ కూడాను ప్రభువు గద్దించడమే కానీ, లేకపోతే కనుక అపవాదికి ప్రభువుకి మధ్య జరుగుతున్నటువంటివే కానీ, సంఘము హింసగుండా వెళుతున్నటువంటివే కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి పరిణామాలే కానీ, ఇవన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. సో చాలా సందర్భాల్లో చాలా విషయాలు ప్రకటన గ్రంథంలో జరుగుతున్నప్పుడు ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అని మనం ఒకవేళ పరిశీలనగా చూడాలి. ఒకవేళ మెయిన్ ఈవెంట్స్ ఏంటి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో అని మనం చూస్తే కనుక ఫస్ట్ పాయింట్ ఏంటంటే పిల్లరా, సంఘము ఎత్తబడటం అనేది జరుగుతుంది. ర్యాప్చర్ అనేది ఇందులో మనము చదువుకుంటాము. సంఘము ఏ రీతిగా మనము ఎత్తబడతామో ఆ విషయాల గురించి మనము చదువుకుంటాం. భూమి మీద సంఘం ఎలా ఉంది, పరలోకములో సంఘము ఎలా ఉండబోతుంది అనేది కూడా వివరణ మనం ఇందులో చూస్తాం. దాని తర్వాత రెండో ప్రాముఖ్యమైన అంశం ఒకవేళ మనం చూడాలనుకుంటే కనుక ఒక గ్రేట్ ట్రిబులేషన్ గురించి మనం ఇందులో చదువుతాం. ఇందులో రాయబడినటువంటి శ్రమలు మరి ఇంక ఎప్పుడు ఎక్కడా కూడా కలగవు. ఇందులో రాయబడిన శ్రమలు ఎప్పుడు కూడా జరిగి ఉండవు. అన్ని శ్రమల గుండా సంఘము వెళ్ళవలసి ఉంటుంది. మీకు ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి పిల్లరా, ఏ మత గ్రంథమైనా ఏ పుస్తకాలైనా సరే నువ్వు శ్రమ పడతావు, ఆ శ్రమ తర్వాత నీకు ఉపశమనం ఉంటుంది అన్నటువంటి మాటను ప్రస్తావించరు. మాటికి ఏదైనా చెప్తే కనుక ఆశీర్వాదాల గురించే చెప్పబడతాదో, లేకపోతే కనుక మేలుల గురించే మాట్లాడుతుంది. కానీ బైబిల్ గ్రంథములో ఉన్నది ఉన్న పళంగా రాసినటువంటి అంశాలు ఉంటాయి. ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు సంఘము భయంకరమైనటువంటి శ్రమల గుండా వెళతాది, సంఘము అప్పగింపబడుతుంది అపవాదికి. సో అటువంటప్పుడు ఎలాంటి శ్రమలకు వాడు గురి చేస్తాడో అవన్నీ కూడా మన ఊహకందనటువంటి రీతిగా ఉంటుంది. అందుకోసమే బైబిలే చెప్తుంది మహాశ్రమలు అంటాడు, మహాశ్రమలు అంటాడు. ఆ సమయంలో సంఘము నిలబడాలని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాడు ప్రభు. అటువంటి సమయంలో నిలబడాలనే మనమందరం కూడా కోరుకోవాలి. ఒకవేళ ఆ గ్రేట్ ట్రిబులేషన్ గుండా మనం వెళుతున్నట్లయితే కనుక అంత క్లియర్గా చెప్పబడినటువంటి గ్రంథములో ఈ యొక్క ప్రకటన గ్రంథము, బైబిల్ గ్రంథంలో ఉన్న గొప్ప సత్యాలన్నీ కూడా అదే రీతిగా ఉంటాయి పిల్లారా. ఎవరైనా మభ్యపెడుతూ మీకు శ్రమలు రావు అని చెప్తున్నట్లయితే దయచేసి నమ్మకండి. ఎందుకంటే ప్రభువు చెప్పారు స్వయంగా, మీరు శ్రమల గుండా వెళ్ళవలసి ఉంటుంది. నా నిమిత్తం అంటాడు, నా నిమిత్తము జనులెల్లా మిమ్మలను నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు అంటాడు. మీరు సంతోషించండి, ఆనందించండి అంటాడు. సో కొద్దిపాటి శ్రమలు మనం తట్టుకున్నట్లయితే కనుక, లేకపోతే మహాశ్రమలలోనే మనం వెళ్ళవలసి వస్తే కనుక మనం అనుకుంటాం మన జనరేషన్లో మరి ఇది జరుగుతుందా అంటే కనుక చెప్పలేం. మనం ఎప్పుడు జరుగుతాయి అనేది మనము చెప్పలేం. ఎందుకంటే 2 years బ్యాక్ 2000 years బ్యాక్ ఈ ఉత్తరం రాసినప్పుడు అక్కడ అంటాడు, ఏమంటాడు 3వ వచనంలో, సమయము సమీపించినది గనుక అంటాడు. 2000 సంవత్సరాల క్రితమే సమయం ఏమంటున్నాడు అక్కడ. నెక్స్ట్ వీక్ చూస్తాం మనం అది. అంటే దేవుని దృష్టికి సమయం ఎలా ఉంది, ఎందుకు అప్పుడే సమీపించింది అన్నాడు. ఆ తర్వాత తెస్సలోనిక పత్రికలో కూడా పౌలు ఇదిగో రాకడ వచ్చేస్తుంది, రెడీ అయిపోండి అంటాడు. ఆ తర్వాత మీరు ఎవరు చంచలత్వం కలిగి ఉండకండి అంటాడు. సో అది దాని వెనకాల ఆంతర్యం ఏంటో నెక్స్ట్ వీక్ మనం చూస్తాం, ప్రభు యొక్క టైమింగ్ ఎలా ఉంటుంది అనేది. సో కాబట్టి సమయం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, కానీ వచ్చినప్పుడు ఆ గ్రేట్ ట్రిబులేషన్లో మనం నిలబడగలగాలి. అది మనం అర్థం చేసుకుంటాం. మూడవ ప్రధానమైనటువంటి అంశం ఇందులో మనకు కనపడేది ఏంటంటే, మనకి సాదృశ్య రూపకముగా చెప్పబడినటువంటి కొన్ని మాటలు కనపడతాయి. ఆ మాటలు ఒకవేళ మీరు ప్రకటన గ్రంథం చదివేసిన వాళ్ళు ఉంటే కనుక మీకు కనపడుతుంది మహాఘట సర్పము అని, క్రూర మృగము అని, అబద్ధ ప్రవక్త అని, మరొక క్రూర మృగము అని, ఇవందరూ కూడా వస్తుంటారు. వీళ్ళందరూ ఎవరు అని మనం చూస్తే కనుక ఎవరికి సాదృశ్యంగా ఉన్నారనేది మనం చూస్తాం వెళ్ళిన కొలదిగా. అయితే వీళ్ళందరూ కూడాను అపవాది యొక్క సంబంధులు. సో వీళ్ళ డిస్ట్రక్షన్ని మనం ఇందులో చూస్తాం. మొదటి నుంచి కూడాను లోకానికి అధికారులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ అబద్ధ ప్రవక్తలే కావచ్చు, సాతానే కావచ్చు, ఈ లోకం పైన అధికారం చేస్తున్నారు. సో ఈ అధికారాన్ని వాళ్ళు కోల్పోతారు. అది ప్రకటన గ్రంథంలోనే కంప్లీట్గా కోల్పోతారు వాళ్ళ అధికారంని. సో డిస్ట్రక్షన్ ఆఫ్ బీస్ట్ లేకపోతే డిస్ట్రక్షన్ ఆఫ్ సాటన్ అనేది మనము ఈ గ్రంథంలో చూస్తాము. ఇది మూడవ ప్రధానమైనటువంటి అంశంగా మనకు కనపడుతూ ఉంటుంది. నాలుగవది మనం చూస్తే కనుక గ్లోరిఫికేషన్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు పరిపూర్ణమైనటువంటి మహిమలో మనకి కనపడటం మనం ఇందులో చూస్తాము. ఐదవ ప్రధానమైన అంశం ఏంటంటే ఆయన రెండవ రాకడ. ఆల్రెడీ ఒకసారి వచ్చారు కదండి, ఆయన 2000 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చారు. మరి 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆయన ఏం చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతూ శిష్యులకి, ఇదిగో నేను వెళుతున్నాను, వెళ్ళి మళ్ళీ వచ్చి మిమ్మల్ని నేను తీసుకువెళతానన్నాడు. మాట ఇచ్చాడు. మాట నెరవేరుస్తాడా, నెరవేర్చడా? 100% నెరవేరుస్తాడు. సో ఆ యొక్క రెండవ రాకడ మనకి ఇందులో కనపడుతుంది. యేసుక్రీస్తు రావటము,
1000 years పరిపాలన, మిలేనియం అంటారు, 1000 ఏండ్ల పరిపాలన అంటారు, అది జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళా 1000 ఏండ్ల వరకు కూడాను అపవాది బంధింపబడతాడు, కొద్ది రోజులు విడవబడతాడు, ఆ తర్వాత సంపూర్ణంగా వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. ఈ అంశాలన్నీ కూడా మనం చూస్తాము కొద్ది రోజుల్లో. ఆ తర్వాత 6వది మనం చూస్తే కనుక ప్రియులారా, ఒక ఫైనల్ రెబెలియన్ ఉంటుంది అనమాట. అంటే చివరిగా అపవాది సంబంధులు కంప్లీట్గా దేవుని వైపుకి, ఆ దేవుని మీదకి తిరుగుబాటు చేస్తారు. ఆ తర్వాత అంతమైపోతుంది. నెక్స్ట్ జరగబోయేది ఏంటో తెలుసా అండి? తీర్పు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? జడ్జిమెంట్ అనేది ఇందులో ఉంటుంది. అక్కడ జడ్జిమెంట్ సీటు ముందుకు మనం అందరం కూడా వెళతాం. విశ్వాసులమైనటువంటి మనము బహుమానం తీసుకోవటానికి వెళతాం. అవిశ్వాసులైనటువంటి వారందరూ కూడా నిత్య మరణం అనే తీర్పుని తీసుకోవటానికి వెళతారు. సో ఆ అంశాలు కూడా 6వదిగా మనం ప్రధానమైన అంశంలో చూస్తాం, ఫైనల్ జడ్జిమెంట్ అనేది. చివరిగా మనం ఒకవేళ చూస్తే కనుక అక్కడ మనము చూస్తే ఆ తండ్రి యొక్క సన్నిధానానికి మనము సంపూర్ణంగా చేరిపోయి ఆయనతో పాటు నివాసము చేస్తాం, డ్వెల్లింగ్ విత్ గాడ్ అని చెప్పి మనము ఆ ప్రధానమైన అంశాన్ని కూడా చూడవచ్చు. సో 7 ప్రధానమైనటువంటి అంశాలు మనకు ఉంటాయి. ఇంతే కాదండి, 7 కాదు, చాలా ఉంటాయి దీనికన్నా ఉన్నటువంటివని మనము తెలుసుకుంటున్నాం. సరే, ముగించేస్తానండి త్వరగానే. ఒక్కసారి బైబిల్లో ఉన్నటువంటి ఈ ప్రకటన గ్రంథం అవుట్లైన్ చెప్పేసి ముగించేసుకుందాం. ఓకేనండి? అందరూ కూడాను ప్రకటన గ్రంథం తీసేయండి. ప్రకటన గ్రంథం తీసారండి అందరూ కూడాను? ఒకసారి గ్రంథం యొక్క అవుట్లైన్ అందరూ కూడాను గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఒక 10 నిమిషాలే శ్రద్ధగా వినండి. ఒకసారి అవుట్లైన్ అర్థమైపోతే కనుక మీకు రానున్న దినాల్లో చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవడానికి కూడా సులువుగానే ఉంటుంది. ప్రకటన గ్రంథం గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్పే మాట ఏంటంటే, మాకు అర్థం కాదు అది అని చెప్తారు. ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్తారు. అందులో ఉన్నటువంటి సాదృశ్యాలే కానీ, లేకపోతే అందులో పొందుపరచబడినటువంటి అంటే అలాగరి ఏదైతే ఉందో దాన్ని మేము గ్రహించడం చాలా కష్టం అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి మనము దాని అవుట్లైన్ అర్థం చేసుకుంటే కనుక ఓకే, ఈ మధ్యలో ఇది జరుగుతుందన్నమాట అనే అవగాహన మనకి కలుగుతుంది. ఓకేనా అండి? సో ఫస్ట్ చాప్టర్కి వచ్చేసేయండి. మొదటి అధ్యాయంలో మీరు ఒకవేళ చూస్తే కనుక యేసుక్రీస్తు యొక్క వర్తమానమును తీసుకున్నటువంటి వాడుగా యోహాను కనపడుతూ ఉంటాడు. అలాగే ఆ ప్రభు యొక్క దర్శనమును పొందినటువంటి వాడుగా మనము చూడగలుగుతూ ఉంటాము. ఈ యోహాను ఫస్ట్ శరీరధారిగా చూశాడండి ప్రభువుని. శిలువ పైన మరణిస్తున్నప్పుడు కూడా యోహాను అక్కడ ఉండి శిలువ మరణాన్ని చూశాడు. అదేవిధంగా పునరుద్ధారుడైన తర్వాత అప్పుడు చూశాడు. తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు చూశాడు. సో దాని తర్వాత చివరిగా ఒకవేళ మనం చూస్తే కనుక ఇప్పుడు చూస్తున్నాడు ఆయన ఒక ఫుల్ గ్లోరీని అనమాట. ఎంతో మహిమలో ఉన్నటువంటి ఆ ప్రభువుని ఇక్కడ ఆయన చూస్తున్నట్టుగా మనం చూడగలుగుతాము. ఒక్కసారి 12వ వచనానికి రండి, చూడండి ఒకసారి అక్కడ. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరుగుగా చదవండి. 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను యొక్క దర్శనము పొందుకున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత గొప్పగా వివరిస్తున్నాడో చూడండి ఆ దర్శనాన్ని. ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకటి చూశాను నేను. ఆయన తన పాదాల మట్టుకు కూడా వస్త్రము ధరించుకుని ఉన్నాడు. ఆయన రొమ్మునకు బంగారము దట్టి కట్టుకుని ఉన్నాడు. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిండి పొలినవై హిమమంత ధవళముగా ఉన్నాయి. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలుగా ఉన్నాయి. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెనంటాడు. ఈ దర్శనం చూడగానే నేను చచ్చినోళ్ళ పడిపోయానంటాడు. యేసుక్రీస్తు యొక్క గొప్ప దర్శనాన్ని ఇక్కడ చూశాడు. చూసిన వెంటనే ఏమైపోయాడు అంటాడు కింద, నేను చచ్చిన వాని వలే పడితిని. యోహానికి నిజంగా గొప్ప ఆధిక్యత ఇచ్చాడండి దేవుడు యోహానికి. ఎందుకంటే అందులో ఎంతమంది యేసుక్రీస్తుని పరలోకములో ఉన్నటువంటి దర్శనాన్ని శిష్యులు చూశారో మనకు తెలియదు, కానీ ఎంతమంది చూశారో తెలియదు, కానీ యోహానుకు మాత్రం నిజంగా ప్రత్యేకమైనటువంటి కృప ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఇందాక మనం చెప్పుకున్నటువంటి రీతిగా శరీరధారిగా ఉన్న దినములలో యేసుక్రీస్తు ఎలా తిరిగారో చూశాడా? ఆయన పాపము మామూలుగా ఉండి తల వాల్చుకుండటానికైనా చోటు లేకుండా ఉన్నప్పుడు కింద అమరములో పడుకోవటము, అక్కడ ఇక్కడ వెళ్ళటము, కొండ గుహల్లో ఉండటం, అలా జరిగింది ఆయన యొక్క జీవితం. అది కన్నులారా చూశాడు. వేరియేషన్ గమనించండి. శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన బ్రతికిన విధానం ఎలా ఉందో ప్రభువైన యేసుక్రీస్తుని మనం గ్రహిస్తే యోహాను అది చూశాడు.
అదే సాధారణమైనటువంటి ఒక మనిషిలా బ్రతికేశాడు. ఎప్పుడు వేసుకునే అంగీలే వేసుకుంటా ఉన్నాడు. అదేవిధంగా మాసిపోయినటువంటి బట్టలు కూడా ఉంటాయి, తిరుగుతున్నప్పుడు మాసిపోయి ఉంటాయి. అలా సాధారణమైన మనిషిగా చూశాడు. ఆ తర్వాత మనం చూస్తే కనుక ఆయనని చాలా భయంకరంగా టార్చర్ చేయబడినటువంటి శరీరాన్ని కూడా చూశాడు. వీపంతా నల్లకోటబడిపోయిన శరీరము, ముఖమంతా కూడా రక్తం కారిపోతున్నది, ముళ్ళ కిరీటం పెట్టి నొక్కినప్పుడు రక్తం వచ్చేసినటువంటిది, వీపంతా చీల్చబడిపోయినటువంటిది, కేవలం కింద ఒక అంగీ మాత్రమే ఉండి అర్ధనగ్నంగా ఉన్నటువంటి ఒక శరీరాన్ని చూశాడు. అలా చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టేజ్లో ఆయన తిరిగి లేచినటువంటి సందర్భాన్ని చూశాడు. మరణించి తిరిగి లేచిన శరీరం అంటే మహిమగల శరీరాన్ని కూడా చూశాడు. ఆయన చూసిన తర్వాత ఆరోహణ వైపుతో వెళ్ళిపోతున్నాడు ఆ కొండ మీద. అప్పుడు కూడా చూశాడు, అయ్యే కొన్ని రోజుల క్రితం అయితే నేను మరి ఇదిగో మాసిపోయిన బట్టలు వేసుకుని శరీరధారిగా లోకంలో తిరుగుతున్న సన్నివేశాలను గమనించాను. మరణించి సిలువైపడ్డాడు, అటువంటి సన్నివేశము చూశాను. ఇప్పుడు ఆరోహణం అయిపోతున్నాడు. అక్కడికి ఎంతో సంతోషించుంటాడు. ఎంత ధన్యత ఇచ్చావు ప్రభువా, నాకు నువ్వు ఆరోహణం అయిపోతున్నటువంటి సన్నివేశాన్ని చూపించావు నాకు అని అనుకుంటాడు. కానీ అంతకు మించినటువంటి ఒక గొప్ప దర్శనాన్ని అలా ముందుకు తీసుకొచ్చాడు ప్రభువు. ఇప్పుడు వివరిస్తూ ఉన్నాడు. వివరించిన తర్వాత, బాబోయ్ నేను ఆయనను చూడటం నా వల్ల కాదు అని చచ్చిన వాళ్ళ పడిపోయాడు అక్కడ. ఇంత గొప్ప ఆధిక్యత ఎవరికైనా వచ్చిందంటారా? నేను అడుగుతూ ఉంటాను, ఎప్పుడన్నా ఒక్కసారి కనపడు ప్రభు అని. మీరు అడుగుతారా? ఎప్పుడైనా అడుగుతారండి? ఏంటి అది మీకేం స్వార్థం లేదా? అడగరా ప్రభుని? ఎప్పుడు అడుగుతారండి? ఎంతమంది అడుగుతున్నారు? నిజం చెప్పండి. ప్రభు నువ్వు భక్తులు కనపడ్డావు కదా, యోహాను కనపడ్డావు, పౌలు గారు అన్నాడు నేను ఇదిగో మూడో ఆకాశాన్ని కొనుపబడ్డాను అని అంటాడు. చాలామంది అంటూ ఉంటారు. సో మీరు దానిని బట్టి ఎప్పుడైనా అడిగారా నాకు ప్రభు ఒక్కసారి కనపడు అని? మరి ఇప్పుడు అడుగుదామంటారా? కనపరుచుకుంటాడంటారా? ఖచ్చితంగా కనపరుచుకుంటాడు ఆయన. మనం అడగాలి. అయితే అది ఆయన చిత్తంలో ఉంటే, ఆయన ఒకవేళ మనకి కనపరుచుకోవాలని ఇష్టమైతే అప్పుడు ఆయన మనకి కనపరుచుకుంటాడు. పోనీ ఆయన స్వరం విందామని ఇప్పుడు అనుకున్నారా మీరు? శిష్యులు విన్నారు. ఆ తర్వాత ప్రభు కూడా ఎన్నో మార్లు చెప్పాడు. హింసిస్తున్నటువంటి పౌలుతో మాట్లాడతాడు. ఏమంటాడు అక్కడ? సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటాడు. అబ్బాయి ఈ స్వరం ఏంటి, ఎంత గొప్పగా ఉంది ఇది అని చెప్పి సౌలు అనుకుంటాడు. ఆ మాట ఎన్నిసార్లు చెప్తాడు బైబిల్లో. ఎక్కడ సాక్ష్యం చెప్పినా అదే చెప్తాడు. ప్రభువు నాతో మాట్లాడాడు దర్శనం మందు, సౌలా సౌలా నువ్వు ఎవరిని హింసిస్తున్నావు అని అన్నాడు అంటాడు. ఎంత గొప్ప ఆధిక్యత కదా ఆయన స్వరం వింటం అనేది. సో ఇప్పుడు నేను అడిగారు ఆయన స్వరం కావాలి ప్రభు నాకని? అడిగారా? అడగలేదండి. ఒప్పేసుకోండి. అడగకపోతే అడగలేదు, అడిగితే అడిగానండి నేను. ఆన్సర్ లేదు. పోనీ ఎంతమంది అడుగుతారు ఇక్కడి నుంచి? దీనికి కూడా జవాబు లేదండి. అంటే ప్రభువు మాట్లాడతాడు ఎలా? వాక్యము ద్వారా. నాతో మాట్లాడు ప్రభు అని అడగాలి. వాక్యం ద్వారా చాలా స్పష్టంగా మాట్లాడతాడు. సరే, యోహానికి నిజంగా అంత గొప్ప ఆధిక్యత. ఈ మొదటి అధ్యాయంలో ఈ దర్శనాన్ని మనము చూడగలుగుతూ ఉంటాం. అందరికీ మొదటి అధ్యాయం అర్థమైపోయింది కదండి? ఎంతమందికి అర్థమైంది? అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. అందరికి అర్థమైనట్లే. సో ఫస్ట్ అధ్యాయంలో ఆయన ఒక గొప్ప దర్శనాన్ని మనం చూస్తాం. 2-3 అధ్యాయాల్లో మనం ఒకవేళ వెళితే కనుక యోహానికి దూత ద్వారా అక్కడ వర్తమానం వస్తుంది, ప్రభు ద్వారా వర్తమానం వస్తుంది. వచ్చినటువంటి వర్తమానం ఏంటంటే 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాలకి కూడాను నేను డిక్టేట్ చేస్తూ ఉంటాను, నువ్వు లెటర్ రాయి అని చెప్తాడు. 7 సంఘాలకి ఉత్తరం రాయి అంటాడు. ఒకసారి 2వ అధ్యాయం మొదటి వచనానికి రండి. ఎఫెసులో ఉన్న సంఘానికి ఇక్కడ రాస్తున్నాడు. మనం మొదటిదిగా ఎఫెసు సంఘానికి ఏం రాశాడు అనేది మనం చూస్తాం. రెండవదిగా 8వ వచనంలో చూస్తే స్మర్నాలో ఉన్న సంఘానికి ఉత్తరం రాయి అంటాడు. తర్వాత 12వ వచనంలో మీరు చూస్తే పెర్గమము. తర్వాత 18వ అధ్యాయం చూస్తే 18వ వచనంలో తుయాతైరాలో ఉన్నటువంటి, నా బైబిల్లో అదే ఉందండి, మీ దానిలో ఉందా లేదా? ఎవరు చదువుతా లేదు. 3వ అధ్యాయం మొదటి వచనానికి వస్తే సార్దీస్ సంఘానికి రాస్తాడు. 7వ వచనంలో ఫిలదెల్ఫియా సంఘానికి రాస్తాడు. 14వ వచనంలో లవోదికే సంఘానికి. సో 7 సంఘాలకి ఇక్కడ ఉత్తరాలు రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ ఉత్తరాల్లో ఏముందో జస్ట్ అవుట్లైన్ చూద్దాం. ఈ ఉత్తరాల్లో ఏముంటుందంటే అండి, ఈ 7 సంఘాలు కూడాను ఉన్న పరిస్థితిని వివరిస్తాడు. ఇదిగో సంఘమా, మీరందరూ కూడాను ఇలా తప్పులు చేస్తున్నారు అని చెప్పి గద్దిస్తాడు. అదేవిధంగా ఇది మీరు చేసి మిమ్మల్ని మీరు మార్చుకోండి అని చెప్పి ఒక సలహా ఇస్తాడు. కొన్ని సంఘాలకు ఏం చేస్తాడో తెలుసా అండి, ఇదిగో మీరందరూ కూడా చాలా చక్కగా ఉన్నారని చెప్పి వాళ్ళని ఏం చేస్తాడు, ప్రోత్సహిస్తూ ఉంటాడు. సన్మానించినట్టు లేదా అభినందించినట్లు మాట్లాడుతూ ఉంటాడు. సో తనను తాను పరిచయం చేసుకుంటూ సంఘం యొక్క లోపాన్ని ఎత్తిపట్టి చూపిస్తూ మీరు ఎలా సరి చేసుకోవాలనేది 7 సంఘాలకి 2-3 అధ్యాయాలలో ఉత్తరం రాస్తాడు. అర్థమైపోయిందండి అందరికీ కూడాను? ఇందులో చూస్తే కనుక
ఎఫెసు సంఘము, పెర్గము సంఘము, తుయతైర సంఘము. వీళ్ళకి ఏం చేస్తాడంటే ప్రైజ్ ఉంటుంది, అలాగే రెబ్యూక్ కూడా ఉంటుంది. అదేవిధంగా స్ముర్నా, ఫిలదెల్ఫియా చూసారంటే కనుక అక్కడ కేవలము ప్రైజ్ ఉంటుంది, ఎంకరేజ్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఎవరిని కూడా గద్దించినట్టుగా ఉండదు, అంటే వాళ్ళ తప్పు కనపడదు. మిగిలినటువంటి సార్దీస్, లవోదికయాలో చూస్తే కనుక వాళ్ళని మెచ్చుకోదగినటువంటి అంశం వాళ్ళ దగ్గర ఏది ఉండదు, కేవలము తిట్టడమే ఉంటుంది వాళ్ళని. సో ఇవి 7 సంఘాల యొక్క వివరణ మనకి 2-3 అధ్యాయాల్లో కనపడుతుంది. అర్థమైపోయిందండి అందరికీ? 2-3 అధ్యాయాలు ఏముంటాయో మళ్ళీ చెప్పుకుందామా? అర్థమైంది, వెరీ గుడ్. సో ఫస్ట్ అధ్యాయము దర్శనం, 2వ అధ్యాయము లెటర్స్, 3 అధ్యాయం వరకు. 4వ అధ్యాయానికి వచ్చేయండి. ఇప్పుడు 4వ అధ్యాయంలో మీరు ఒకవేళ గమనించినట్లయితే కనుక ఇందులో మనకి కనపడుతున్నటువంటి మరొక శ్రేష్టమైనటువంటి అంశం ఏంటంటే పిల్లారా, పరలోకం యొక్క సన్నివేశం. మనం మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క దర్శనాన్ని చూసాం కదా. ఈ 4వ అధ్యాయంలో పరలోకములో ఉన్నటువంటి సన్నివేశాన్ని వివరిస్తాడనమాట. ఆ పరలోకములో ఆయన సింహాసనం వేయబడి ఉన్నదంటాడు 2వ వచనములో. ఆ తర్వాత చూస్తే కనుక ఆయన చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయంటాడు. 24 పెద్దలు ఉన్నారు, వాళ్ళు సువర్ణ కిరీటాలు ధరించుకున్న వారుగా ఉన్నారంటాడు. ఆ తర్వాత 7 దీపములు ఉన్నాయంటాడు. ఆ తర్వాత చుట్టూ 4 జీవులు ఉన్నాయంటాడు. సో పరలోకములో ఉన్నటువంటి ఆ సన్నివేశాన్ని ఈ 4వ అధ్యాయంలో వివరిస్తాడు. అర్థమైందని అందరికీ కూడాను? సో 4వ అధ్యాయంలో పరలోక దర్శనము అనేది మనము చూడగలుగుతాము. 5 నుంచి ప్రియులారా డైరెక్ట్గా జంప్ అయిపోతున్నాము. 5 నుంచి 16వ అధ్యాయం వరకు కూడాను. ఎక్కడి వరకు అండి? 5 నుంచి 16వ అధ్యాయం అంతా కూడాను భవిష్యత్తులో జరగబోయేటటువంటి విపత్తులు, సంక్షోభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వివరించుకుంటూ వెళతాడు. 5 నుంచి 16 వరకు కూడాను భవిష్యత్తులో జరగబోయేటటువంటి విపత్తుల గురించే కానీ, సంక్షోభాల గురించే కానీ, ప్రభువుకి అపవాదికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాల గురించే కానీ, వాడు చేసే ప్రతి ప్రయత్నం గురించి కూడాను ఈ అధ్యాయంలో ప్రస్తావించబడుతుంది. ఈ సందర్భాలలో ప్రభు కూడాను తన ఉగ్రతను చూపిస్తూ వస్తాడు. ప్రభు కూడా తన ఉగ్రతని ఎవరిపైన ఉగ్రత చూపిస్తూ వస్తూ ఉంటాడు? ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే దేవునికి విరోధంగా ఉండి అపవాది సంబంధులై ఉంటారో వారిపైన దేవుడు ఈ ఉగ్రతను చూపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సరే, ఈ 5 నుంచి మనం వెళుతున్నప్పుడు చిన్నగా ఒక క్లుప్తంగా చెప్తాను, గమనించండి. 5వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే అండి, ఒక ముద్ర వేసినటువంటి పుస్తకం ఉంటుంది. సింహాసనం ఆసీనుడైన వాని చేతిలో ఒక పుస్తకం ఉంటుంది. దానికి 7 ముద్రలు వేసి ఉంటాయి. మామూలుగా మీరు ఎప్పుడైనా గమనించారో తాళం ఉంటుంది కదా, ఆ తాళం ఎవరైనా ఓపెన్ చేయకూడదని చెప్పినప్పుడు ఎర్రది లక్క పెట్టేసి ముద్ర వేసేస్తారు, అవునా? అంటే సీల్ వేసేస్తారు, ఇంకా అది ఓపెన్ చేయకూడదు. ఎవరైతే అధికారి ఉన్నారో వాళ్ళే వచ్చి దాన్ని మళ్ళీ ఓపెన్ చేయాలి. సో అలాంటిది ఒక గ్రంథానికి 7 ముద్రలు వేసి ఉంటాయి. సో 7 ముద్రలు ఎవరైనా విప్పగలిగినటువంటి అధికారం గలవారు ఎవరైనా ఉన్నారా అని పరలోకంలో ఒక దూత పలుకుతూ ఉంటే అక్కడ ఎవరు కూడా మాట్లాడరు. ఈ యోహాను వింటూ ఉంటాడు ఆ దర్శనాన్ని. విని ఏమంటాడంటే, అయ్యో ఎవరు లేరా ఇది ఇప్పటానికి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఒక దూత వచ్చి అంటాడనమాట, ఏమాత్రము బాధపడకు, ఇదిగో గొర్రె పిల్ల దీన్ని విప్పటానికి యోగ్యుడైనటువంటి వాడని చెప్పి ఈ 5వ అధ్యాయంలో ఈ ముద్ర తీయటానికి యోగ్యుడైనటువంటి వాడు యేసుక్రీస్తు అని మనకి తెలియపరచబడుతుంది. 6:1 ఒకసారి చూడండి. 6:1 ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు 5వ అధ్యాయంలో ఎవరు విప్పుతారా అని ప్రశ్నించారు. దానికి ఏం చెప్పాడు సమాధానం యోహాను? అక్కడ దూత వచ్చి యోహానికి యేసుక్రీస్తు లేకపోతే గొర్రెపిల్ల విప్పడానికి యోగ్యుడు అని చెప్పాడు. ఆ తర్వాత జరిగిన 6వ అంశం ఏంటంటే, ఇప్పుడు 6వ అధ్యాయంలో ఇప్పుడు ముద్రలు విప్పడం జరుగుతూ ఉంటుంది. సో ముద్రలు విప్పుతున్నప్పుడు ఈ ముద్ర విప్పిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. అవి మనం ధ్యానిస్తాం. సో 6వ అధ్యాయము 1వ వచనములో మొదటి ముద్ర విప్పబడుతుంది. 3వ వచనం చూడండి, ఏం చదవండి ఒకసారి. 2వ ముద్ర విప్పినప్పుడు అంటాడు. 5వ వచనం చూడండి, ఆయన 3వ ముద్ర విప్పినప్పుడు అంటాడు. 7వ వచనం చూడండి, ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు. 9వ వచనం చూడండి, ఆయన 5వ ముద్రను. 12వ వచనాన్ని చూడండి, ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు. 6వ ముద్ర విప్పిన తర్వాత కొన్ని అంశాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరిగి మనము 8వ అధ్యాయం వరకు వెళ్ళిపోతాం. 8వ అధ్యాయం వెళ్ళిన తర్వాత అప్పుడు 7వ ముద్ర విప్పబడుతుంది. మొదటి వచనం చూడండి, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు. రైట్, 7వ ముద్ర విప్పేశాడండి ఇప్పుడు ఇక్కడ. సో 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ అధ్యాయము 1వ వచనం వరకు కూడాను 7 ముద్రలు విప్పబడటము, 7 ముద్రలు విప్పినప్పుడు జరిగినటువంటి అంశాలు. సింప్లిఫై అయిపోయిందండి ఇప్పుడు? అర్థమవుతుంది కదండి అందరికీ కూడా సులువుగానే? రైట్, ఇది జరుగుతుంది. 5 నుంచి 16 వరకు లోపల జరిగే అంశాల గురించి మనం ఒకసారి చూస్తున్నాం. ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే 7 దూతలు కనపడతారు. అక్కడ 7 బూరలు వాళ్ళకి ఇవ్వబడతాయి. చదవండి ఒకసారి 2వ వచనం.
అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని వారికి 7 బోరలు ఇయ్యబడెను. ఫస్ట్ ఏమొచ్చినాయండి? 7 ఉంటాయి అన్నీ కూడా. 7 ఏమున్నాయండి? ముద్రలు ఉన్నాయి ఫస్ట్. ఇప్పుడు ఏమొచ్చాయండి? ఇక్కడ 7 బూరలు ఉన్నాయన్నమాట. దూతలకి బూరలు ఇచ్చారు ఇక్కడ. అంటే ఇప్పుడు ఒక్కొక్క బూర ఊదుతున్నప్పుడు ఒక్కొక్క పరిణామం చోటు చేసుకుంటూ ఉంటుంది. సో ఫస్ట్ దూత బూర ఊదినప్పుడు 7వ వచనం చూడండి, 8, 7. మొదటి దూత బూర ఊదినప్పుడు, మొదటి బూర దూత ఊదినప్పుడు ఒక అంశం జరిగింది. 8వ వచనం. రెండవ దూత బూర ఊదినప్పుడు 10వ వచనం. మూడవ దూత బూర ఊదినప్పుడు 12వ వచనం. నాలుగవ దూత బూర ఊదినప్పుడు 9వ అధ్యాయం 1వ వచనము. 5వ దూత బూర ఊదినప్పుడు 9వ అధ్యాయం 13వ వచనం. 6వ దూత బూర ఊదినప్పుడు, అలాగే 11వ అధ్యాయము 15వ వచనం వరకు కూడాను 7వ దూత బూర ఊదటం జరుగుతుంది. 15లో చూడండి, 7వ దూత బూర ఊదినప్పుడు అక్కడ కొన్ని పరిణామాలు. అర్థమైపోయింది కదండి. 5 నుంచి ఈ యొక్క 11వ అధ్యాయం వరకు కూడా ఏంటి మనం చూస్తున్నామంటే, గ్రంథం విప్పటానికి ఎవరు యోగ్యులు అన్నాడు. అనిన తర్వాత 7 ముద్రలు కనపడ్డాయి. 7 ముద్రలు కూడా విప్పినప్పుడు సందర్భాల్లో చోటు చేసుకున్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే 7 దూతలు కనపడ్డారు, వారికి 7 బూరలు ఇవ్వబడ్డాయి. 11వ అధ్యాయం వరకు కూడా ఆ దూతల యొక్క బూరలు ఊదటము జరిగిన పరిణామాల్ని మనం చూస్తాము. నెక్స్ట్ 12వ అధ్యాయంకి వెళ్ళేటప్పటికి ఇప్పుడు మహాఘట సర్పం యొక్క ఎంట్రీ కనపడుతుంది. పిల్లరా, ఈ 3వ వచనం చదవండి ఒకసారి. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడేను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పం. అర్థమైపోయింది కదండి. ఎర్రని మహాఘట సర్పం అంటే ఎవరు? ఇప్పుడు ఇక్కడ సాతాను. ఓకేనండి, రైట్. 13వ అధ్యాయంకి వెళ్ళేటప్పటికి మొదటి వచనంలో ఇంకో క్రూర మృగం వస్తుంది. చదవండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట. ఏంటంటే అపవాది యొక్క ఏజెంట్ అన్నమాట. అపవాదికి సహకరిస్తున్నటువంటి ఒక క్రూర మృగం గురించి మాట్లాడుతాడు. 11వ వచనం చూడండి. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచి తినే. ఇప్పుడు ఇక్కడ వరకు కూడాను క్రూర మృగాలన్నీ కూడా వచ్చి అక్కడ జరిగిన పరిణామాలన్నీ కూడా మనము ధ్యానిస్తాం. ఎక్కడి వరకు అండి? 15వ అధ్యాయం వరకు కూడాను ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. 15th వరకు. 16thలో ఇంకొకటి జరుగుతుంది 7కు సంబంధించినటువంటిది. మొదటి వచనానికి రండి. 16:1. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను. ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి? 7 పాత్రలు ఉన్నాయి అంటాడు. 15:1 కూడా ఒకసారి చదవండి. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూశాను. అదేమనగా 7 తెగుళ్ళ చేత పట్టుకుని ఉన్న 7 దూతలు. 7 తెగుళ్లను పట్టుకుని ఉన్న 7 దూతలు కనపడుతున్నారు. 16వ అధ్యాయంలో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు అవి కుమ్మరించడం జరుగుతుంది, ఈ పాత్రలు. సో 2వ వచనం చూడండి. అంతటా మొదటి దూత వెలుపలకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించగా. 3వ వచనము. రెండవ దూత పాత్రను కుమ్మరించటం. 4వ వచనము. 3వ దూత తన పాత్రను. 8వ వచనము. 4వ దూత తన పాత్ర. 10వ వచనములో. 5వ దూత తన 12వ వచనములో. 6వ దూత తన 17వ వచనములో. 7వ దూత తన పాత్రను. అయిపోయిందండి. ఇప్పుడు చెప్తాను, ఒక్కసారి గమనించుకోండి. 5 నుంచి 16 వరకు మీరు గమనించినటువంటి అంశాలు ఏంటి? 5 నుంచి 16 వరకు ఏం గమనించారు? ఫస్ట్ ఎవరు యోగ్యుడు అని అడిగాడు. యేసుక్రీస్తు యోగ్యుడు అని 5లో చెప్పాడు. తర్వాత 6 నుంచి ఈ 15 వరకు కూడా ఏమేమి కనపడ్డాయి మనకి? ఫస్ట్ 7 ముద్రలు విప్పడం కనపడింది. తర్వాత 7 బూరలు ఊదటం కనపడింది. ఆ తర్వాత 7 పాత్రలు కుమ్మరించడం కనపడింది. సింపుల్గా ఉందండి. 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు. ఇవి కుమ్మరిస్తున్న ప్రతిసారి కూడాను భూమి మీద కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఆ పరిణామాలు ఏంటంటే ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి విపత్తులే కావచ్చు, లేకపోతే విశ్వాసులపైన దాడులే కావచ్చు, ఇంకా రకరకాలుగా జరుగుతున్న ప్రతి అంశమును గురించి అందులో సాదృశ్యంగా చెప్పబడింది. ఆ సాదృశ్యంగా చెప్పబడిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ నేషన్స్ ఉన్నాయి కదా, అందరూ కూడాను దేశాలు ఉన్నాయి కదా, ఈ దేశాలన్నీ కూడాను తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఎవరిపైన చేస్తారు? క్రైస్తవులపైన తిరుగుబాటు చేస్తారు. సో కేవలము వ్యక్తిగతమైనటువంటి దూషణ పోయి దేశాల వారిగానే ద్వేషించే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏమైపోతారంటే క్రైస్తవులందరూ ఒక పక్కన అయిపోతారు, ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక పక్కన అయిపోతారు. మరి ఇప్పుడు అయిపోయిన తర్వాత అపవాది ఒక పక్క తీసుకుని వచ్చేసాడు కదా ఈ నేషన్స్ అన్నిటినీ. మరి వాళ్ళందరికీ కూడా అంతం ఉండాలా ఉండొద్దా? ఉండాలండి. మరి ఆ అంతము పలికేటటువంటి అధ్యాయాలే 17, 18 అన్నమాట. ఏం చెప్తాడో చూడండి ఒకసారి. ఇక్కడ సాదృశ్యంగా చెప్తాడు. ఇక్కడ ఏం మాట్లాడతాడంటే మహావేశ్య అని చెప్పి సంబోధిస్తాడు. అంటే అన్ని నేషన్స్ కలిసిపోయి ఉన్నట్లుగా మనకి చెప్తాడు. చదవండి. 17:1.
ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచదను. రైట్, అర్థమైపోయిందండి. అంటే అన్ని నేషన్స్ కలిపి యునైటెడ్ నేషన్ గా తయారవుతాయి, క్రైస్తవులకు వ్యతిరేకంగా అవుతుంది. అప్పుడు ప్రభువు వీళ్ళ గురించి ఇస్తున్నటువంటి తీర్పులు మనకు కనపడతాయి. 18వ అధ్యాయం 2వ వచనానికి రండి. ఇప్పుడు మొదటి నుంచి చదువుదాం, 18:1 నుంచి. అటు తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఏమని చెప్తున్నాడండి? ఇప్పుడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఆ దూత మహాబబులోను కూలిపోయిన అన్నాడు. అంటే ఎవరైతే విరుద్ధంగా రూపింపబడతారో నేషన్స్ అన్నీ కూడాను ఈ 17-18 అధ్యాయాల్లో ఏమైపోతుంది? అంతా కూడా కూలిపోతాయి, నాశనం అయిపోతాయి. 17-18 అధ్యాయాలకు వచ్చేటప్పటికి అయిపోయిన తర్వాత 19వ అధ్యాయం నుంచి అద్భుత రీతిగా ప్రభు యొక్క విజయము మనకి కనపడతా ఉంటుంది. ఒక్కసారి ఒక సీక్వెన్స్ చూద్దాం. ఇక్కడి వరకు కూడాను అందరినీ కూడా ప్రభు ఏం చేశారు? నాశనం చేశారు. చేసిన తర్వాత 2వ వచనంలో అంటాడు, వారికి ప్రతిదండన చేశాడు అని రాస్తాడు. చదివేయండి ఒకసారి అక్కడ 19:2. ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు, అంటే ఈ లోకములో పాడు చేసినటువంటి వారు ఏ నేషన్స్ అయితే ఉన్నాయో వాళ్ళందరి గురించి మాట్లాడుతూ ఆయన తీర్పు తీర్చాడు. తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాడు. ప్రతిదండన చేస్తాడు ఇక్కడ. అంటే రివెంజ్ తీసేసుకున్నాడు ఇక్కడ. ఇప్పుడు రివెంజ్ తీసుకున్న తర్వాత ఇంకా మిగిలింది ఏంటి? ఇంకా రివెంజ్ అయిపోయింది కదండి. అంటే ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, శత్రువు ఉన్నాడు, శత్రువుతో పోరాడుతున్నాడు, శత్రువుని అంతమొందించాడు, నెక్స్ట్ స్టెప్కి ఎక్కడ వెళ్ళిపోతుంటాడు. అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంకా ఇప్పుడు రాజు యుద్ధానికి వెళ్ళాడండి, శత్రువుని ఓడించాడు. ఓడించి వస్తున్నప్పుడు ఏముంటుంది? విజయం ఉంటుంది. అంతేనా? విజయం ఉంటుంది. అక్కడ విజయ కేతనం ఎగరవేస్తారు, ఒక ఫ్లాగ్ పట్టుకుని వస్తూ ఉంటారు. ఒక్కసారి 7వ వచనం చూడండి, 6 నుంచి చూడండి. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. విజయముతో వచ్చేసాడు కాబట్టి ఇంకా ఆయనను ఏం చేయమంటున్నారు? అందరూ కూడా స్వరములతోటి కొనియాడుతున్నారు అనమాట. యుద్ధం గెలిచి వచ్చాడని చెప్పి ప్రభుని కొనియాడుతున్నాడు. కొనియాడిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది? గొర్రె పిల్ల వివాహ మహోత్సవం వచ్చింది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుంది అన్నాడు. ఆయన భార్య ఎవరండి? ఇప్పుడు ఎవరండి? సంఘం అంటే మనమే. అర్థమైపోయిందండి. ఇప్పుడు సులువుగా ఉందండి ప్రకటన గ్రంథం. ఇప్పుడు 19వ అధ్యాయంలో మనం అందరం కూడాను ఆయనకు వధువుగా ఎత్తబడతాము. ఆ అంశం ఇక్కడ మనకు మాట్లాడుతున్నాడు. ర్యాప్చర్ కనపడుతుంది అనమాట. సో ప్రతిదండన చేస్తున్నాడు, విజయ కేతనం ఎగరవేసుకుంటూ వచ్చాడు, అందరూ కూడా ఉత్సాహంతో స్తుతించారు. ఆ తర్వాత ఆయన వివాహ మహోత్సవం అనేది అక్కడ జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. 20వ అధ్యాయానికి వచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ 20వ అధ్యాయం అద్భుతంగా జరుగుతుంది, చాలా చక్కటి అంశాలు. మొదటి 2 వచనాలు మీరు చూస్తే కనుక ఇక్కడ అపవాది 1000 ఏండ్లు బంధింపబడిపోతాడు. ప్రియులారా, చెప్పాం కదా, మనం ముందే అనుకున్నాము, సీక్వెన్స్లో ఉండదు, కొంచెం ఓవర్లాప్ అవుతూ ఉంటాయి ఈ రెవల్యూషన్ అంతా కూడాను. అది గుర్తించాలి. రైట్, ఏం జరుగుతుంది చూడండి 20వ అధ్యాయం మొదటి వచనంలో. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పం ఎవరండి? ఇప్పుడు ఇక్కడ అనగా సాతాను, అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాడిని బంధించి అగాధములో పడవేశాడు. పడవేసిన తర్వాత మళ్ళీ ఏమంటాడంటే, ఈ పడవేసినటువంటి ఆ 1000 సంవత్సరాల పాటు ఏం జరుగుతుంది? నెక్స్ట్ 4th నుంచి చదవండి. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆశీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకుని, ఎవరైతే అపవాదికి మొక్కకుండా ఉంటారో, లేదా వాడు నియమించిన అధికారులకు మొక్కకుండా ఉంటారో, లేక వాడు నిర్ణయించినటువంటి విగ్రహానికి మొక్కకుండా ఉంటారో, వారందరూ కూడాను అదే విధంగా దేవుని యొక్క సువార్త నిమిత్తము, వాక్యము నిమిత్తము శిరశ్ఛేదన చేయబడినటువంటి వారి ఆత్మలందరూ కూడా చూసినటువంటి మాట ఏంటంటే, వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా వచ్చేసిందండి. మిల్లెనియము 1000 ఏండ్ల పరిపాలన వచ్చేసింది 20వ అధ్యాయంకి వచ్చేటప్పటికి. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం ప్రియులారా.
10వ వచనంలో మనం ఆల్రెడీ చదువుకున్నాము. ఏమవుతుంది? వాడు మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడును, అచ్చట క్రూర మృగము ఉంటుంది, అబద్ధ ప్రవక్త కూడా ఉంటాడు. మహాఘట సర్పము ఉంటుంది, క్రూర మృగము ఉంటుంది, అబద్ధ ప్రవక్త కూడా ఉంటారు అని చెప్పి మనకి ఇందులో రాస్తున్నాడు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. అయిపోయిందా అండి ఇప్పుడు ఇక్కడ? అంటే వాళ్ళ బాధ అంతా కూడా పడే రీతిగా తోసేశాడు. ఏం మిగిలిపోయింది ఇప్పుడు? ఇంకా మనం ఇందాక అవుట్లైన్లో మన మెయిన్ ఈవెంట్స్లో చెప్పుకున్న దాంట్లో మెయిన్ ఈవెంట్స్లో ఒకటి మిగిలిపోయింది. ఏం మిగిలిపోయింది చెప్పండి? లాస్ట్లో ఏం జరుగుతుంది అనుకున్నాం మనం? దానికి ముందు రైట్, నెక్స్ట్ వచ్చేయండి 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంటే చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు ఏం పొందారండి? జడ్జిమెంట్. నెక్స్ట్ మొత్తం అంతా కూడా తీర్పు పొందుతారనేది తెలియదు. 20వ అధ్యాయంకి వచ్చేటప్పటికి తీర్పు అనేది జరుగుతూ ఉంటుంది. మరి లాస్ట్ ఇంకెన్ని ఉన్నాయండి అధ్యాయాలు? 21, 22. 21వ అధ్యాయము 22వ అధ్యాయము 5వ వచనం వరకు కూడాను మనకు ఒకటే అంశం ఉంటుంది. ఏంటి అంశం అంటే క్రొత్త ఆకాశము. మొదటి వచనం రండి. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి ఏమైపోయిందండి? గతించిపోయినాయి, సముద్రం కూడా లేదు ఇంకా. మరియు నేను నూతన యెరూషలేమును చూశాను అంటున్నాడు. పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని అన్నాడు కదా. ఇక్కడి నుంచి మొదలుకొని 22వ అధ్యాయం 5వ వచనం కూడాను ఆ కొత్త యెరూషలేం, నూతన యెరూషలేం ఏదైతే ఉందో ఎలా అలంకరింపబడి ఉంది, దాంట్లో ఏమేమి వాడారు, ఎలాంటి రత్నాలు, వైడూర్యాలు, వజ్రాలు వాడి దానిని నియమించారు, ఎన్ని గుమ్మాలు ఉన్నాయి, ఆ గుమ్మాల పైన ఏమున్నాయి, అవంతా కూడాను ఒక నూతన యెరూషలేం ఉన్నటువంటి దానిని చూసి దాన్ని వివరిస్తాడు 22వ అధ్యాయం వరకు కూడాను. ఇంకా లాస్ట్ మిగిలిపోయింది మనకి ఒక గొప్ప వాగ్దానం మిగిలిపోయింది. ఏం వాగ్దానం మిగిలిందండి మనకి? అంటే అంతా అయిపోయింది అనుకోండి, లాస్ట్లో మిగిలిన వాగ్దానం ఏంటంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చేయండి అందరూ కూడా ఒకసారి 7వ వచనానికి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఒకసారి 12వ వచనము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. 20వ వచనము. అవును త్వరగా వచ్చుచున్నాను చెప్పండి. ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో మనకు ఒక కన్ఫర్మేషన్ ప్రామిస్ ఏమిస్తున్నాడంటే ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఇప్పుడు చెప్పినవన్నీ అయిపోయిన తర్వాత నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను. తీసుకువెళ్ళిన తర్వాత అది వివాహం ముందు జరిగిపోయిన అంశం అంతా కూడా జరుగుతుందని మనకి చెప్పిన సందర్భం పైన. సో ఇది ప్రకటన గ్రంథం యొక్క కంప్లీట్ అవుట్లైన్. ఇప్పుడు మనం ఒకసారి రివ్యూ చేసుకుందాం. ఓకేనండి? ఎంతమందికి ప్రకటన గ్రంథం అర్థమైందో ఒకసారి మిమ్మల్ని మీరు వెనక్కి వెళ్ళేసి ఒకసారి చెప్పగానే అర్థం కాదనుకుందాం కొద్దిసేపు వెంటనే, కానీ ఒక్కసారి రివ్యూ చేసుకుందాం. మొదటి అధ్యాయంలో మనకి ఏం కనపడ్డదండి? యేసుక్రీస్తు యొక్క దర్శనం కనపడుతుంది యోహానికి. 2-3 అధ్యాయాలు ఏం కనపడుతుందండి? అక్కడ సంఘాలకు ఉత్తరాలు రాసిన సందర్భాలు కనపడుతున్నాయి. తర్వాత 4వ అధ్యాయంలో ఏం చూస్తున్నాం మనము? పరలోక దర్శనం చూస్తున్నాం. సింహాసనము, 24 సింహాసనాలు, వాళ్ళపైన ఉన్నటువంటి పెద్దలు, ఆ చుట్టూ ఉన్న జీవులు, ఇవి మనకు కనపడుతున్నాయి. దీపస్తంభము, 7 దీపాలు, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. పరలోక దర్శనం. 5 నుంచి 16 వరకు ఏం కనపడుతుందని మనకి? భవిష్యత్తులో జరగబోయే విపత్తులు. ఈ మధ్యలో ఏం జరుగుతూ ఉన్నాయండి? 5 నుంచి 16లో 7 ముద్రలు ఉన్నాయి, 7 బూరలు ఉన్నాయి, 7 పాత్రలు ఉన్నాయి. అవి కుమ్మరింపబడిన ప్రతిసారి ఒకటి జరుగుతున్నాయి. 12వ అధ్యాయం నుంచి మనకి ఏం కనపడతా ఉంది? ఈ అపవాది మహాఘట సర్పం వస్తాడు, వారి ఏజెంట్స్ అయినటువంటి క్రూర మృగము వస్తాడు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. సో వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తారన్నప్పుడు ఫిజికల్గా జరుగుతుందని చెప్తున్నాడు. ఈ యొక్క లోక సంబంధమైనటువంటి అధికారులు ఉంటారు చూసారా, వాళ్ళందరూ కూడా చేస్తారు అందరూ కలిసి. సో ఇదంతా జరిగిన తర్వాత ప్రభు ఏం చెప్తున్నారు 17-18లో? ఈ లోక సంబంధమైనటువంటి అధికారం ఏదైతే ఉందో అది ఏమవుతుంది? లాస్ట్కి కూలబడిపోతుంది అంటాడు. అంతే కదండి? మహాబబులోను కూలిపోయిన అంటాడు అక్కడ 18లో. ఆ తర్వాత 19 నుంచి మనం చూస్తానికి వెళితే కనుక ప్రభు ప్రతిదండన చేస్తాడు, విజయము చూపిస్తున్నాడు, అలాగే వివాహం కూడా చేసుకుంటాడు. ఆ తర్వాత మనం 20వ వచనంలో చూస్తున్నాము 1000 ఏండ్ల పాటు అపవాది బంధింపబడతాడు. ఆ బంధింపబడినటువంటి సమయంలో 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. జరిగిన తర్వాత మళ్ళీ వాడు విడవబడతాడు, ఆ తర్వాత సంపూర్ణంగా త్రోయబడతాడు. ఇది అయిపోయిన తర్వాత 21వ వచనానికి వచ్చేటప్పటికి అంతా కొత్త ఆకాశము కొత్త భూమి ఉంటుంది. అంతా కూడా వర్ణిస్తాడు దాని వివరణ.
ఆ తర్వాత 22లో అంటున్నాడు చక్కగా, నేను త్వరగా వచ్చుచున్నాను. సో ప్రకటన గ్రంథము మనం ఒకవేళ 1-2 సార్లు మీరు చదివితే కనుక చాలా చాలా చక్కగా అర్థమైపోతుంది పిల్లారా. ఒకసారి ఈ వారం కూడా చదువుకుని రండి. వచ్చిన తర్వాత మనం అందరం కూడా చక్కగా దీన్ని ధ్యానించుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. మరి ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో పెండ్లి కుమార్తెను గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ పెండ్లి కుమార్తె సిద్ధపడి ఉన్నది అంటున్నాడు. సో అటువంటి సిద్ధపాటు దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. మరొక్కసారి ప్రభువా, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప ఆత్మీయ సత్యముల విషయంలో నాయన మరి మాకు బయలుపరిచినందుకు వందనాలు నాయన. మా హృదయాల్లో ముద్రించండి ప్రభువా. రానున్న దినాల్లో నాయన మరి కులంకుశంగా వాటి గురించి మేము ధ్యానించనే ఉండగా దానిలో ఉన్న ఆత్మీయ సత్యాలను మాకు బయలుపరచండి ప్రభువా. మరొకసారి విత్తబడిన వాక్యమును మాలో ఫలింపచేసి సిద్ధపాటు కలిగినటువంటి వధువు సంఘముగా మేమందరము నీకోసము ఆయత్తపడి ఉండే కృపను మా అందరికీ దయచేయమని అడుగుతూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.